అత్తార్ చాంద్ భాష అంటే మంచి వాగ్దాటి ఉంది, ప్రశ్నించగల తత్వం ఉంది. ఆయన అక్కడ కూర్చుంది మీ సోదరి కావడంతోనే కొద్దిగా మెతక వైఖరి మీరు అవలంబించారు అన్నారు అప్పట్లో. మనం రాజకీయాల వరకే మాట్లాడుకుంటాం, అంతేగాని కక్షలు పెట్టుకొని కక్షలు పెంచుకునేంత అవసరం లేదు. ఆ పరిస్థితి ఇక్కడ కదిరి నియోజకవర్గంలో లేదు. మళ్ళీ 2014 సైతం కూడా మీరు పూర్తి స్థాయిలో టీడీపీలో టికెట్ కోసము విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కూడా చివరి నిమిషంలో మళ్ళా మొండి చేదురైంది. ఎంతోమంది రాజకీయ నాయకులతో మీరు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఒక జర్నలిస్ట్గా మీకు తెలియని విషయాలు కాదు. కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మేనమామైన కడప జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా మీరు టికెట్ పొందారు అనేది వాస్తవమా కాదా? పొందినారనేది ఇప్పుడు ఆయన ఒక మామగా ఆయన నాతో వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడడం తప్పులేదు, నా కోసం ప్రయత్నం చేశారు ఆయన. మీరే రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా వెళ్ళి మధ్యస్థం చేశారు, వేరే వాళ్ళతో మధ్యస్థం. అందుకు సంబంధించి ప్రతిఫలంగా రవీంద్రనాథ్ రెడ్డి గారికి 2 కోట్ల రూపాయలు మీరు అందజేయడంతోనే మీకు టికెట్ దక్కింది అనేది ఒక బలమైన వాదన ఇప్పటికీ వినిపిస్తోంది. రాజకీయాల్లో అవసరమైనప్పుడు అప్పు తీసుకుంటాం, చేస్తాం, మా దగ్గర డబ్బు వచ్చినప్పుడు ఇస్తాం, దాని ఇవన్నీ పర్సనల్ విషయాలు, అంతేగాని ప్రజలు వైసీపీని చూసి మీకు ఓట్లు వేశారా, మిమ్మల్ని చూసి మిమ్మల్ని గెలిపించారా? రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా వైసీపీని చూసి ఓట్లేసి గెలిపించారంటే 175 సీట్లు రావాలి. రాజీనామా చేసి మళ్ళా బరిలో నిలబడితే గెలుస్తామన్న ధీమా మీకుందా? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ విషయం మీతో మాట్లాడతాను. చాంద్ భాష ఈరోజు అదే తెలుగుదేశం పార్టీలోకి మొత్తం తాను అప్పుల పాలయ్యానంటూ 8 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని అమరావతిలో ఒక ప్లాట్ తీసుకొని మరీ పార్టీలోకి వెళ్ళారని కూడా. నా కోసం, నా ఎన్నికల కోసం నేను డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. అది అపురూపంలో ఉండాదా, నా దగ్గర ఉందా, నా బంధువుల దగ్గర ఉందా అనేది అది ప్రజలకు ఎవరికి మనం సమాధానం చెప్పే అవసరం లేదు. ఎన్నికల్లో మనం గెలిచామా లేదా. అమరావతిలో స్థలం కూడా ఇచ్చారని చెప్తున్నారే, అది ఏమన్నా అనుకుని ఉండొచ్చు, రైతులు ఎవరికన్నా ఇచ్చారు, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండేది. కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు కదా, దానికి మీ సమాధానం ఏమంటారు? సొంత ప్రయోజనాలు ఆశించే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా? పార్టీ వదిలిపోయినప్పుడు ఏదో విధంగా విమర్శ చేసి ఆ నాయకుడిని డ్యామేజ్ చేయడానికి హాయ్. ఆయన కుటుంబానికి పెద్ద రాజకీయ నేపథ్యం లేదు. అయినా ఎప్పటికైనా నాయకుడిని కావాలి, ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యమే ఆయనది. అయితే ఇందుకు ప్రధానంగా ఆయన డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా డిగ్రీ కళాశాల చైర్మన్గా కూడా గెలుపొంది అనంతరం ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం జెండా నీడన ఆయన ఎంతో ఎత్తుకెదిగారు. అంటే అప్పట్లోని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు. అయితే 2009లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ కోసం చివరి నిమిషం వరకు పోరు సాగించిన చివరి నిమిషంలో శ్రీముఖం ఎదురైంది. అయితే 2014లో కూడా అదే పరిస్థితి ఎదురు కావడంతో అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ టికెట్పై గెలిచారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన అభివృద్ధి పట్ల సంతృప్తి లేకపోవడంతో టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎవరో కాదు, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష. ప్రస్తుతం ఆయన మన వెంట ఉన్నారు. ఆయన వైసీపీ నుండి టీడీపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ప్రస్తుతం ఇప్పుడు ఆయన టీడీపీలో ఎలా కొనసాగుతున్నారు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న వివరాలను తెలుసుకోబోతున్నాం. నమస్తే చాంద్ భాష గారు. నమస్తే. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇక్కడ కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ పరిస్థితికి ఇక్కడ పరిస్థితికి ఎలా ఫీల్ అవుతున్నారు? మరీ ముఖ్యంగా కదిరి నియోజకవర్గ ప్రజలు ఎంతో నాపై అభిమానంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడని చెప్పి ఒక నమ్మకంతో, విశ్వాసంతో నాకు ఓట్లేసి ఆ రోజు ఒక శాసనసభ్యునిగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా దాదాపు 2 ఏళ్ల పాటు
అనేక రకాలుగా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. కానీ సంక్షేమం అనేది ఎక్కడగా కుంటుపడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి, ఈ రాష్ట్రం కోసం ఏదైతే అమరావతి రాజధాని కోసం అదైతేనేమి, అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం, పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరుగుతూ ప్రతి పెట్టుబడిదారులను ఈ రాష్ట్రానికి వచ్చేటట్టు ఆహ్వానిస్తూ చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్న అభివృద్ధిని చూసి నేను కూడా నా నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా నేను పూర్తి చేయగలనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో నేను రావడం జరిగింది. పార్టీలో వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నేను కదిరి నియోజకవర్గ ప్రజలకు చేయగలుగుతున్నాను. సీసీ రోడ్లు అయితేనేమి, వాటర్ స్కీమ్లు అయితేనేమి, అదేవిధంగా చాలా రకాలుగా బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం ప్రతి ఒక్కరి కూడా సంక్షేమం ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పి నమ్మకంతో నేను పార్టీలో వచ్చాను. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం తీసుకుంటే గతంలో ఎవరు కూడా రాజకీయంగా ఎవరు కూడా లేరు, కుటుంబంలో ఎక్కడ కూడా రాజకీయ ప్రస్థానం అనేది లేదు. అయితే మీరు రాజకీయాల్లోకి రావడానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి మీకు ఇచ్చిన స్ఫూర్తి ఎవరు? అసలు స్ఫూర్తి ఎవరు ఇచ్చారు మీకు? ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? అంటే స్ఫూర్తి అనేది కాకుండా నేను కళాశాలలో ఉన్నప్పుడు కూడా, కళాశాల ఎన్నికల్లో కూడా ఆనాడు STSN డిగ్రీ కళాశాల కదిరిలో 1988-89 సంవత్సరంలో ఆనాడు చైర్మన్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. దాని తర్వాత ఆనాడు చేసిన కాలేజ్ కోసం ఆనాడు కదిరి డిగ్రీ కళాశాలలో BSc అనేది లేకుండా ఆర్ట్స్ గ్రూప్ మాత్రమే ఉన్నింది. ఆనాడు ముఖ్యమంత్రిగా గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ కదిరిలో CA రసూల్ గారు మా చిన్నాన్న అవుతారు, అన్న వరుస అవుతారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళి నా యొక్క కదిరి పట్టణంలో ఏదైతే డిగ్రీ కళాశాల ఉందో అందులో ఓన్లీ ఆర్ట్స్ గ్రూపే ఉంది, సైన్స్ గ్రూప్ కావాలని చెప్పి ఆనాడు CA రసూల్ అన్నగారి ద్వారా ఇంద్రారెడ్డి గారికి పోయి విన్నవించిన తర్వాత కొన్ని ఫలితాలు వచ్చాయి. అంటే నేను అప్పుడు అనుకున్నాను, ఏదైనా చేయాలనుకుంటే కనీసం ఒక రాజకీయాల్లో ఉంటే మనము ఏదైనా నియోజకవర్గానికి కానీ, పట్టణానికి కానీ ఏదైనా సేవ చేసే అవకాశం కానీ దొరుకుతుందని చెప్పి ఆనాడు భావించాను. దాని తర్వాత నేను వ్యాపారంలో నిమగ్నమైపోయాను. 2000 సంవత్సరంలో కదిరిలో కూడా చాంద్ క్లాత్ సెంటర్ అంటే పేరు ప్రఖ్యాతిగాంచిన షాప్గా ఆ రోజు కూడా నేను మంచి వ్యాపారస్తునిగా ఎదిగాను. కానీ తదనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా ఈనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ చూసిన తర్వాత ఆనాడు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం, దాని తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల్లో ఆనాడు కూడా 2004లో కూడా మైనార్టీలకు ఇస్తారని చెప్పి ఆనాడు కూడా నేను మైనార్టీలో అడిగాను. కానీ ఆనాడు కూడా బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఇవ్వడం వల్ల ఇవ్వలేదు. దాని తర్వాత అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేశా. దాని తర్వాత మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. మరియు 3 సంవత్సరాలు మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుని కూడా పనిచేశా. రాజకీయాల్లో ఏదో కొద్ది సేవ చేయాలని ఒక దృఢ సంకల్పం, నమ్మకంతో వచ్చా. 2005లో కూడా చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి కౌన్సిలర్గా గెలిస్తే చైర్మన్ చేస్తామని చెప్పి ఆనాడు పార్టీ చెప్పిన తర్వాత ఆనాడు కూడా మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచా. కానీ దురదృష్టవత్తు మేము 18 మంది గెలవాల్సింది 16 మంది గెలిచారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కాబట్టి దాని తర్వాత నేను రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా నాతో అయినంత వరకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాను. మీ తండ్రి గారు పేరేంటి? మీ తండ్రి గారు ఏం చేసేవారు? మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం మీరు? మా తండ్రి గారు మంచి వ్యవసాయం చేసేవారు. అదేవిధంగా ల్యాండ్ లార్డ్, భూములు తీసుకుని అంత మొత్తం వ్యవసాయానికి సంబంధించి చేసేవారు. దాని తర్వాత ఫారెస్ట్ కాంట్రాక్టర్ కూడా మా ఫాదర్ బేసికల్గా ఆ ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఉండి, ఆయనైతే మాకు 5 మంది అక్కలు, మేము 2 అన్నదమ్ములము. మా పెద్దన్న మహబూబ్ బాషా ఆయన, నేను చిన్న ఆయన చాంద్ బాషా, మధ్యలో మా 5 మంది మా అక్కలు ఉన్నారు.
మీ కుటుంబంలో రాజకీయంగా ఎవరు లేకపోయినా మీరు మీ సోదరి ఫర్హానా ఫయాజ్ గారు ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే మీరు అన్నారు ఆ రోజు చైర్పర్సన్గా మిమ్మల్ని ఎన్నిక చేస్తారు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది అన్నారు. ఆ రోజు పగ్గాలు చేపట్టింది మీ అక్కనే. అంటే మీకు రావాల్సిన కుర్చీ మీ అక్కకు వెళ్ళిపోయింది. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఇవన్నీ రాజకీయాల్లో సామాన్యం, ఇవన్నీ మామూలుగా సాధారణంగా జరిగిపోతుంటాయి. నాకు మెజారిటీ, టీడీపీ పార్టీకి మెజారిటీ వచ్చి ఉండింటే ఆ రోజు నేను చైర్పర్సన్ అయ్యేవాడిని. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. వారు కాంగ్రెస్ నాయకులు మా అక్క ఫర్హానా ఫయాజ్కి చైర్పర్సన్గా చేశారు. దానికి నేను ఏనాడు బాధపడలేదు, సంతోషపడలేదు కూడా. ఎవరు రాజకీయం వారిది. ఇక్కడ రాజకీయాలు ఓకే, అంటే మీరు కూర్చోవాల్సిందే. అంటే అదే స్థానంలో మీరు ఏదైతే ఆశించారో అదే స్థానంలో మీ సోదరి, మీ రక్తం పట్టుకుంటే మీ సోదరి ఆ కుర్చీలోకి ఉండే అప్పుడు లోపల ఆనందం కలిగింది. అంటే మీకు మిస్ అయినా మీ అక్కకు వచ్చిందని ఫీల్ అయ్యారా? ఎలా ఉండింది? నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు రాజకీయాల్లో పార్టీ నియమ నిబంధనలకు, పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాం. ఎక్కడ కూడా అది సోదరి అనేది ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో తినడం రావడం, ఒక ఆ బంధుత్వం వేరే, ఆ సంబంధం వేరే, రాజకీయాలు వేరే. రాజకీయాలకు రక్త సంబంధానికి సంబంధం లేదు. మీ సోదరి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆమె కూడా చైర్పర్సన్గా, అంటే కౌన్సిలర్గా మా బావ వేమల ఫయాజ్, ఆయన దాదాపు 15-20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఉండే వార్డులో లేడీ రిజర్వేషన్ అయింది. అప్పటికి ఆయన పోటీ చేయాలనుకునే స్థానం లేడీ రిజర్వేషన్ అయింది కాబట్టి మా అక్కకు నిలబెట్టడం జరిగింది. తొలి నుంచి కూడా మీరు టీడీపీలో ఉన్నారు, మీ సోదరి ఫర్హానా ఫయాజ్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. అంటే వాళ్ళంతా కూడా జొన్న రామయ్య, జొన్న సూర్యనారాయణ వర్గంలో కొనసాగుతూ వచ్చారు. మీరు చూస్తే మరోవైపు మీరు, కందికుంట వెంకటప్రసాద్, ఇస్మాయిల్ వీళ్ళంతా కూడా ఒక వర్గంగా ఉండేవారు. అంటే ఈ రాజకీయాలలో ఈ వర్గ విభేదాలు ఎప్పుడైనా మీకు మీ సోదరికి తలెత్తాయంటారా? ఎప్పుడైనా చిన్నపాటి వర్గ విభేదాలు కానీ ఏమైనా కూడా? ఏ విధంగా అంటే పార్టీ పరంగా ఒక ప్రతిపక్షంగా ఏ విధంగా పోరాడాలో, ప్రజా సమస్య పరంగా ఏ విధంగా నిలదీయాలో ఆ విధంగా ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్ష పార్టీలుగా మేము వచ్చి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా అన్ని రకాలుగా ప్రజా సమస్యల పట్ల నిలదీయడం జరిగింది. అది రాజకీయాలు వేరే, బంధుత్వం వేరే. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా సరదాగా మాట్లాడుకోవడం అదంతా ఏదన్నా ఇంటికి వస్తుంది మీ అక్క ఎప్పుడైనా వచ్చినప్పుడు రాజకీయంగా ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఏదన్నా సరదాగా ఉండేవాళ్ళ, రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్ళు? అప్పుడు ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు రాజకీయాల గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం కాదు. మీ అక్క చైర్మన్గా ఉన్నప్పుడు, మీ సోదరు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు సోదరి భావంతో మీరు ఉండిపోయారు. అప్పుడు నీటి సమస్య ఎక్కువ ఉన్నా కూడా సరిగ్గా ప్రశ్నించలేకపోయారు. అంటే మీ స్థాయిలో అత్తార్ చాంద్ భాష అంటే మంచి వాగ్దాటి ఉంది, ప్రశ్నించగల తత్వం ఉంది, విద్యార్థి నాయకుడి నుంచి ఆయనకు ప్రశ్నించే తత్వం. ఆయన అక్కడ కూర్చుంది మీ సోదరి కావడంతోనే కొద్దిగా మెతక వైఖరి మీరు అవలంబించారు అన్నారు. అప్పట్లో ప్రసక్తే లేదు. అది కొంతమంది అపోహ. ఆనాడు కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ప్రజా సమస్యల పట్ల ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఆనాడు కూడా మాట్లాడుతున్నది నేను, దిల్దార్ అన్న, పర్వీన్ బాను అక్క, ఇస్మాయిల్ గారు. మేమందరూ కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా యొక్క బాధ్యత, ప్రజలు ఇచ్చిన బాధ్యతని అన్ని విధాలా నెరవేర్చాము. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల కోసం పోరాడం తప్పుకోకుండా, దాంట్లో అనుమానమే లేదు. ఎప్పుడైనా ఇద్దరు ఒకే పార్టీలో కలిసి నడవడానికి ఏమన్నా మాట్లాడుకున్నారా? ఇద్దరు ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరు ఎందుకు, ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే బాగుంటుంది కదా అన్న భావన కానీ ఎప్పుడైనా వచ్చి మాట్లాడుకున్నారా? లేదు, రాజకీయాల గురించి అస్సలు మేము దాని గురించి ప్రస్తావన వచ్చేది కాదు. ఎప్పుడో వాళ్ళు వస్తారు, ఏదో ఫంక్షన్లకు, అకేషన్స్కి వస్తారు. అప్పుడున్న ఫ్యామిలీస్తో ఉంటాం, అంతా కుటుంబంతో ఉంటాం, కుటుంబ వ్యవహారాలు ఏదో పిల్లలతో సరదాగా గడుపుతాం. కానీ అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుకునేంత అవసరం లేదు కదా. అంటే మీకు 2004లో అనుకుంటా మున్సిపల్ ఎన్నికల్లో మీకు రావాల్సిన కుర్చీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మీ సోదరి తీసుకెళ్ళిపోయారు. అలాగే 2014 ఎన్నికల్లో మీ సోదరి ఫర్హానా ఫయాజ్ అంటే వైసీపీలో కొనసాగుతున్నారు. అంటే చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు కూడా కదిరి టికెట్ కోసము ఇస్మాయిల్తో పాటు వారు కూడా పోటీ పడ్డ వారిలో ఉన్నారు. ఫర్హానా ఫయాజ్ కూడా టికెట్ వస్తుందేమని. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి వచ్చిన మీరు ఒక్కసారిగా టికెట్ తీసుకెళ్ళిపోయారు. అంటే ఆ రోజు జరిగిన దానికి ఈరోజు 2014 అంటే సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మీరు కక్ష తీర్చుకున్నారంటారా ఎట్లా? దీంట్లో కక్షలు ఏంటండి? మా పక్క అయితే మన అనంతపురం జిల్లాలో దట్టు మేము ఎంతో కదిరి నియోజకవర్గం ప్రశాంతమైన నియోజకవర్గం, ఎక్కడ కక్షలకు కారణ్యాలకు తావు లేదు. మనం రాజకీయాల వరకే మాట్లాడుకుంటాం, అంతేగాని
కక్షలు పెట్టుకొని కక్షలు పెంచుకునేంత అవసరం లేదు. ఆ పరిస్థితి ఇక్కడ కదిరి నియోజకవర్గంలో లేదు, రాదు కూడా. అంటే ఇక్కడ మీ సోదరి ప్రయత్నం చేస్తున్నారు, బాగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, మైనార్టీకి టికెట్ ఇవ్వాలని ఉన్నారు. పక్కనే ఉన్న మదనపల్లిలో రెడ్డి సమాజ వర్గానికి ఇచ్చి కదిరికి మైనార్టీకి ఇవ్వాలని ఫిక్స్ అయింది పార్టీ, వైసీపీ పార్టీ. మీ సోదరు బాగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అంటే ఇస్మాయిల్ ప్రయత్నిస్తున్నా మీ సోదరు కూడా ఆ విధంగానే ఉన్నా. మీ సోదరు ప్రయత్నిస్తున్నప్పుడు మీరెందుకు నెమ్మదించలేదు? నేను నెమ్మదించలేదంటే పార్టీ వచ్చి మీరైతే గెలుస్తారని చెప్పి నాకు పిలిచి టికెట్ ఇచ్చారు కాబట్టి నేను పోయాను తప్ప నేను ఎక్కడ ఆమెకు రాకూడదు ఇంకోరు రాకూడదు అని చెప్పి ఏనాడు నేను ప్రయత్నం చేయలేదు. మీరు కౌన్సిలర్గా ఉన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మళ్ళీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశారు. మీరు ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది, రాజకీయాల్లో మంచి పరిపక్వత కూడా సాధించారు అప్పట్లోనే. అయితే మీకు 2004లో పొత్తుల్లో బాధ సాధికపోయినా 2009 ఎన్నికల్లో మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయింది టీడీపీ? అవన్నీ రాజకీయాల్లో ఒక పార్టీలో టికెట్ ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది అధ్యక్షుడి నిర్ణయం. అధ్యక్షుడి నిర్ణయాన్ని అందరూ వచ్చి శిరస వహించాలి. కరెక్ట్, అధ్యక్షుడి నిర్ణయమే. కానీ 2009లో స్టార్టింగ్ నుంచి కూడా ఈసారి టికెట్ అత్తారు చాంద్ బాషాకి అనేది ఖరారు అయిపోయింది. మొత్తం జాబితా కూడా తొలి విడత జాబితాలో కూడా మీ పేరు రావడం జరిగింది. అన్ని పత్రికల్లో కూడా వచ్చాయన్నమాట. తొలి విడత జాబితాలో కదిరి అత్తారు చాంద్ బాషాని. అయితే చివరి నిమిషంలో పేరు తారుమారైపోయింది. అంటే దానికి వెనక ఉన్న కారణాలు ఏమి, ఎవరు ప్రయత్నించారంటారు మీకు టికెట్ రాకుండా ఉండే ఆ రోజు? నాకు తెలిసి అయితే ఎవరి హస్తం ఉందని అయితే నేను అనుకోను, కానీ బీసీలకు ఇవ్వాలని నిర్ణయించుకొని ఆనాడు రాష్ట్ర అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఉన్నారు. అంటే మీకు జాబితాలో వచ్చిన తేదీకి మరొక 2 రోజుల వ్యవధిలోనే పేరు మారిపోయింది. అంటే ఎవరి హస్తం లేకోకుండానే మీ పేరు మారిపోయింది అంటారా? జిల్లాలో ఎవరి హస్తం ఉంది ఎవరి హవా ఉంది అని చెప్పి అవన్నీ మనము ఊహించలేము. అది ఏమి ఎవరి హవా ఉన్నా ఎవరి ఇది ఉన్నా కూడా ఆఖరి తుది నిర్ణయం అయితే రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం. ఆయన నిర్ణయించారు కాబట్టి ఆయన నిర్ణయాన్ని కట్టుబడి పనిచేశాం. అంటే అప్పుడు మీకు టికెట్ రాకపోయినా మీరు నిరుత్సాహం ఏం చెందకోకుండానే కందికుంట వెంకటప్రసాద్కి పూర్తి స్థాయిలో సహకరించారా మీరు? నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, తప్పకుండా గెలిపించుకోండి అని చెప్పారు. ఆ రోజు ఆయన వెంట ఉండి పూర్తి ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో తిరిగాం. ఎన్నికలు ఆయన గెలుపు కోసం పూర్తి స్థాయిలో కృషి చేశాం. మళ్ళీ 2014 సైతం కూడా మీరు పూర్తి స్థాయిలో టీడీపీలో టికెట్ కోసము విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కూడా చివరి నిమిషంలో మళ్ళా మొండి చేదురైంది. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నేను చెప్పా కదా, పార్టీ టికెట్లు అనేది ఆఖరి నిమిషంలో ఏదైనా జరుగుతుంది. ప్రతిసారి ఒక మైనార్టీ విభాగం నుంచి టీడీపీలో మైనార్టీలు ఉండేదే తక్కువ, మైనార్టీలు లేక కూడా వాళ్ళు చాలా చూస్తున్నారు. అయితే మైనార్టీలు మీరు ఉన్నప్పటికీ, అంటే అత్యధిక మైనార్టీ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కదిరి ప్రాంతము మొత్తం కూడా. ఈ కదిరి ప్రాంతంలో ఒక మైనార్టీ అయినా మీకు టికెట్ ఇవ్వడానికి ఎందుకు సంకోచించారు? అంటే మీకు వాళ్ళ సర్వేలలో మీరు ఏమన్నా వైఫల్యం చెందారా, లేకపోతే మీరు గెలవలేరన్న భావన వారిలో ఉండిందా? కొన్ని పరిస్థితుల్లో ఇలా జరుగుతుంటాయి ప్రతి నియోజకవర్గంలో. మీకు కూడా రాజకీయ అనుభవం, ఎంతోమంది రాజకీయ నాయకులతో మీరు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఒక జర్నలిస్ట్గా మీకు తెలియని విషయాలు కాదు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా టికెట్లు తారుమారు అవుతుంటాయి. దాన్ని నేను ఎప్పుడూ ఆ విధంగా భావించలేదు. 2009లో టికెట్ మీకు చేతి వరకు వచ్చి ఎనికిపోయింది. 2014లో కూడా అదే పరిస్థితి ఎదుర్కోవడంతో అధిష్టానం వద్ద వెళ్ళి మీరు మాట్లాడలేదా? అధిష్టానం వద్ద అయితే అడిగాం, టికెట్ కోసం ఆఖరి వరకు ప్రయత్నం చేశాం. ఆ రోజు పరిస్థితుల వల్ల ఆ రోజు టికెట్ మేము ఇవ్వలేకపోతున్నాం. రాబోయే రోజులకు మంచి భవిష్యత్తు ఉంటుంది, పని చేయమని చెప్పారు. కానీ ఆ రోజు నేను ఆలోచించుకొని సైలెంట్గా ఉన్నాను. వైఎస్ఆర్ వాళ్ళు నాకు పిలిచి టికెట్ ఇచ్చారు. మీరేమో వైఎస్ఆర్ వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చామంటున్నారు. అంటే చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీ జెండా పట్టలేదు, పార్టీ సభ్యత్వం లేదు, ఏమీ లేదు. పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనమామైన కడప జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా మీరు టికెట్ పొందారు అనేది వాస్తవమా కాదా? టికెట్ పొందినారనేది ఇప్పుడు ఆయన ఒక మామగా ఆయన నాతో వచ్చి మాట్లాడడం జరిగింది. మీరు పార్టీలకు రండి టికెట్ ఇస్తామని చెప్పి మాట్లాడడం తప్పులేదు. నా కోసం ప్రయత్నం చేశారు ఆయన. అయితే మీరు చెప్తుంది ఒక రకంగా ఉంటే మరో కోణంలో మరో వాదన ఒకటి వినిపిస్తుంది. మీరే రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా వెళ్ళి మధ్యస్థం చేశారు, వేరే వాళ్ళతో మధ్యస్థం.
అందుకు సంబంధించి ప్రతిఫలంగా రవీంద్రనాథ్ రెడ్డి గారికి 2 కోట్ల రూపాయలు మీరు అందజేయడంతోనే మీకు టికెట్ దక్కింది అనేది ఒక బలమైన వాదన ఇప్పటికీ వినిపిస్తోంది. దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు మీరు? వాస్తవం అయితే కాదు, అనవసరంగా ఊరికే కొంతమంది ఆ విధంగా చెప్తుండొచ్చు. నేను డబ్బులు ఇచ్చి టికెట్ కొనేంత అవసరం నాకు లేదు, అది వాస్తవం కూడా కాదు. అంటే మీరు ఈ 2014 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీలో ఎప్పుడు మొండిచేయి అవుతుంది, ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ఉద్దేశంతో అసలుకి అప్పు చేసి మరి 2 కోట్ల రూపాయలు కట్టారనేది అయితే కదిరి నియోజకవర్గం నుంచే వినిపిస్తున్న బలమైన వాదన ఇది. ఎవరండి చెప్పారు? ఎవరి దగ్గర నేను అప్పు తీసుకొని, ఎవరో వచ్చి చెప్పండి నేను 2 కోట్ల అప్పు తీసుకొని కట్టారని చెప్పి. రాజకీయాల్లో అవసరమైనప్పుడు అప్పు తీసుకుంటాం, చేస్తాం, మా దగ్గర డబ్బు వచ్చినప్పుడు ఇస్తాం, దాని అవన్నీ పర్సనల్ విషయాలు. అంతేగాని డబ్బు వరకు ఎవరో ఆయన మాతో అడిగినలేదు, మేము డబ్బు ఆయనకి ఇచ్చిండేది కాదు. వాస్తవం తొలి నుంచి కూడా అది మీతో పాటే టీడీపీ జెండా మోసిన, టీడీపీ మాటున నడిచిన ఇస్మాయిల్ తొలి నుంచి వైసీపీ పక్షాన్ని నిలబడి వైసీపీ జెండా మోసాడు. చివరి వరకు ఆయనకు టికెట్ ఆయనకి అని కన్ఫర్మ్ కూడా చేసే ప్రయత్నంలో చివరి నిమిషంలో ఇస్మాయిల్ పేరు ఎందుకు మారిందంటే, ఇస్మాయిల్ బలహీనుడనా మీరు బలవంతుడనా? అది వాళ్ళ దృష్టిలో నేను బలవంతుడనే కదా నాకు పిలిచి టికెట్ ఇచ్చారు. అంటే ఆర్థికంగా ఇస్మాయిల్తో పోల్చుకుంటే మీరు బలవంతుడు, ఆర్థికంగా ఇస్మాయిల్ కొద్దిగా బలహీనుడు అన్న వాదన కూడా ఉండింది. కేవలం అదేనా, ఇక వేరే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఆర్థికంగా అంటే ఈరోజు పెద్ద బడా వేల కోట్ల రూపాయలు ఉండే అంబానీ లాంటి వాళ్ళు, రిలయన్స్ అట్లా వాళ్ళందరూ ఉండారు. వాళ్ళందరూ అట్లా అనుకుంటే డబ్బు ఉండే వాళ్ళనుకో వాళ్ళకి పిలిచి టికెట్ ఇవ్వచ్చు కదా. అది ఇష్టాన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకోరు కానీ, అది డబ్బే ప్రధానమైన సమస్య కాదు రాజకీయాల్లో. అంటే అంబానీ వాళ్ళు రాజకీయాలను శాసిస్తారు తప్పితే, రాజకీయాలకు ఫండ్ ఇస్తారు తప్పితే వాళ్ళు రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వారు ఓ స్థాయి నాయకులు. అంటే కదిరి నియోజకవర్గానికి తీసుకుంటే, మన రాష్ట్ర రాజకీయాల వరకు తీసుకుంటే డబ్బే ప్రధానం. ఇప్పుడు డబ్బు లేనిదే కూడా ఏ పార్టీ కూడా చూసి ఇవ్వదు. అత్తార్ చాంద్ బాషాకి అత్తార్ రెసిడెన్సీ ఉంది, మరో వ్యాపారాల్లోనే డబ్బు ఉంది, ఇస్మాయిల్కి ఏమీ లేదు అన్న ఈక్వేషన్లోనే వైసీపీ టికెట్ ఇవ్వలేదు, మీకు టికెట్ ఇచ్చింది. నాకు అవన్నీ అయితే తెలియదు, వాళ్ళ కోణాలు ఏ విధంగా కోణంలో ఆలోచించారో నాకైతే తెలియదు. నాకు పార్టీ టికెట్ ఇస్తాం రమ్మని చెప్పి పిలిచారు, నేను పోయాను, టికెట్ ఇచ్చారు, నేను నా వేలో నేను పోయాను, అన్ని రకాలుగా పనిచేశాను, ప్రజలు కూడా ఆదరించారు, నాపై నమ్మకం పెట్టారు, నాకు ఓట్లేసి గెలిపించారు. ఆ సందర్భంలో మీ సిస్టర్ ఫర్హానా ఫయాజ్ గారు వచ్చి మాట్లాడలేదు మీతో, నేను టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాను, నువ్వు మధ్యలో ఎందుకు వెళ్ళావని ఏం అడగలేదా? లేదండి, అవన్నీ లేదు. సరే, మీరు చెప్పిన విధంగానే వైసీపీ నాయకులే మిమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చారు, మీరు బలవంతులు అనేసి నమ్మి మీకు టికెట్ ఇచ్చారు. అయితే వైసీపీలో మీరు టికెట్ పొంది ఆ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని చూసి మీకు ఓట్లు వేశారా, మిమ్మల్ని చూసి మిమ్మల్ని గెలిపించారా? ప్రజలు, రాష్ట్రంలో ఉండే ప్రజలు అందరూ కూడా వైసీపీని చూసి ఓట్లేసి గెలిపించారంటే 175 సీట్లు రావాలా? అన్నీ ఉంటాయి ఈక్వేషన్స్ ప్రతి పార్టీలో, ప్రతి తాన కూడా అన్ని ఎక్కడెక్కడ ఉండే ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో టికెట్లు ఇస్తారు. ఈరోజు బీసీలకు ఇస్తారు, మైనార్టీలకు ఇస్తారు, ఎస్సీలకు ఇస్తారు, ఎస్టీలకు ఇస్తారు, కాపులకు ఇస్తారు. ఆ కుల బలాన్ని బట్టి, ఆయా నియోజకవర్గంలో ఉండే పరిస్థితులను బట్టి ఏ పార్టీ అయినా కూడా టికెట్ ఇస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఆ పరిస్థితి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉంటుంది. కుప్పంలో ఒక రకమైన పరిస్థితి ఉంటుంది, పులివెందుల్లో ఒక రకమైన పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక పరిస్థితి. అంటే అక్కడ తటస్థ ఓటర్లు అంటూ, పార్టీని అభిమానించే ఓటర్లు అంటుంటారు. అంటే ఆ పరిస్థితులకు తగ్గట్టు అంటే నాయకుడిని చూసి ఓట్లేసే వాళ్ళు ఉంటారు, పార్టీని చూసి ఓట్లేసే వాళ్ళు ఉంటారు. అంటే కదిరిలో మాత్రం ఏ విధంగా జరిగిందంటారు? కదిరిలో కేవలం మీ సొంత బలం అంటారా, పార్టీ బలం అంటారా? అంటే సొంత బలం ఉండొచ్చు, కుల బలం ఉండొచ్చు, పార్టీ బలం ఉండొచ్చు, అన్నీ కలిసి ఉండొచ్చు. అన్నీ ఉన్నా మీకు అంటే చివరి నిమిషం వరకు అంటే మీకు అప్పుడు టీడీపీ అభ్యర్థి అయిన కందికుంట వెంకటప్రసాద్ మీ ప్రత్యర్థి అయిన తొలి రౌండ్ నుంచి కూడా పోటాపోటీగా నెక్ అండ్ నెక్ వస్తూ వచ్చారు మీరు. అంటే ఆ ఉత్కంఠభరితమైన కౌంటింగ్ను మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలుకి? జీవితంలో ఒక ఇదన్నమాట. అంటే ఏ విధంగా మనిషి రాజకీయాలంటే ఎంత టెన్షన్ పడతాడు, ఏ విధంగా టెన్షన్ ఉంటుంది అనేది గతంలో విన్నాము.
కానీ ఈసారి స్వయంగా మేము అనుభవించాం. జిల్లాలో అందరి పరిస్థితి అంతే, మెజార్టీలు వన్ సైడ్ అయిపోయాయి ఆల్రెడీ వైసీపీలు. కేవలం ఒక్క కదిరి ఉరవకొండ మాత్రమే నెక్ పోతూ వచ్చాయన్నమాట. అత్తార్ చాంద్ భాషన, కందికొండ వెంకట ప్రసాద్ అని. అసలు చివరి నిమిషం వరకు మీరు గెలుస్తారన్న నమ్మకం మీకు ఉన్నిందా? నాకైతే ఆ దేవుని మీద నమ్మకం ఉంది, నేను గెలుస్తానని చెప్పి. సరే, వైసీపీలో గెలిచారు. మీకు ఆ పార్టీలో మీ స్థానం ఎలా ఉండేది? అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకు ఎలా ప్రాధాన్యత ఉండేది? ప్రాధాన్యత క్రమం అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము. ఏదైనా కూడా సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరు శాసనసభ్యులు ఏదైనా చెప్పి సలహాలు సూచనలు పెద్దగా తీసుకునే వాళ్ళు కాదు. చెప్తే కూడా సరే చూస్తామనేవాళ్ళు, అంతేగాని పెద్దగా శాసనసభ్యులు చెప్తున్న మాట ఏ విధంగా అది నిజమా కాదా అని చెప్పి డిస్కషన్ కూడా ఎప్పుడు జరగలేదు. అంటే మిగతా శాసనసభ్యుల పరిస్థితి పక్కన పెడితే అనంతపురం జిల్లాలోనే అసలుకు పరువు నిలబెట్టారు. అంటే మీరు, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు గెలిచి పరువు నిలబెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాల లాగా కాకుండా 0 డిజిట్స్ కాకోకుండా 2 స్థానాలను గెలిపించారు. అలాంటి పరిస్థితుల్లో ఒక అత్తార్ చాంద్ భాషకి, ఒక మైనార్టీ వర్గానికి చెందిన అత్తార్ చాంద్ భాషకి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చేవారు? ప్రాధాన్యత వరకు వస్తే మీకు తెలుసు ఆయన దగ్గర ఎవరికి ఏ విధంగా ప్రాధాన్యత ఉంటుందనేది. ఒక అధ్యక్షునిగా అన్నీ నేను చెప్పినట్టు నాకు తెలుసు అని చెప్పే మనస్తత్వం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన వేవ్లో ఆయన పార్టీని నడిపించారు. మేము దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు మన పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక వచ్చారా, లేదంటే టీడీపీని అధికారంలోకి టీడీపీ వచ్చిందని ఆశించి వచ్చారా? ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చాలా కుంటుపడింది. ఈ నియోజకవర్గంలో నాపై ఎంతో నమ్మకం పెట్టి ప్రజలు ఓటేసి గెలిపించారు. నా యొక్క నియోజక ప్రజల కోసం న్యాయం చేయాలంటే అధికార పార్టీలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మన నియోజకవర్గాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేసుకొని ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి తపన పడి నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలకు మీరు వచ్చింది అంటే నా మీద ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని మీరు చెబుతున్నారు. మీరు ఆ రోజు ఉండింది, మీ వెనకాల ఉండింది జెండా, వైసీపీ జెండా ఫ్యాన్. ఆ వైసీపీ జెండాను చూసి ప్రజలు మేము ఓట్లు వేసాము తప్పితే అత్తార్ చాంద్ భాషను చూసి కాదనేది కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లో అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు వాదన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి వాదనలు మనం సమర్థించలేము, అందరి వాదనలను మనము వ్యతిరేకించలేము. ఇవన్నీ రాజకీయాల్లో సహజంగా జరుగుతుంటాయి. దానికంతా మేము పెద్దగా వారి వాదనతో మనము ఏకీపించే అవసరము లేదు, ఇది చేసే అవసరం కూడా లేదు. ఒక పార్టీ గుర్తుతో గెలిచిన మీరు మరో పార్టీలోకి వెళ్ళేటప్పుడు రాజీనామా చేసి ఎందుకు రాలేదు? రాజీనామా చేసి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి గెలిచిండొచ్చు కదా. అట్లా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా రాజీనామా చేసి గెలుస్తాం. అంటే రాజీనామా చేసి మళ్ళీ బరిలో నిలబడితే గెలుస్తామన్న ధీమా మీకుందా? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ విషయం మీతో మాట్లాడతాను నేను. అంటే ఇప్పుడు మీరు అధికారం కోసం వచ్చారంటారు. ఆ రోజు చూసే ఒక వాదన వచ్చింది, రవీంద్రనాథ్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి 2 కోట్లు ఇచ్చి పార్టీ టికెట్ తెచ్చుకున్న చాంద్ భాష ఈరోజు అదే తెలుగుదేశం పార్టీలోకి మొత్తం తాను అప్పుల పాలయ్యానంటూ 8 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని అమరావతిలో ఒక ప్లాట్ తీసుకొని మరీ పార్టీలోకి వెళ్ళారని కూడా మీ వర్గాలు, మీ వ్యతిరేక వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమంటారు? నేను 8 కోట్ల అప్పు చేశానా, 10 కోట్ల అప్పు చేశానా, అది నా పర్సనల్ విషయం. నా కోసం నేను ఎంతైనా అప్పు చేయగలుగుతాను, ఎంతైనా అప్పు తీర్చగలుగుతాను, నమ్మకం ఉంటే నేను అప్పు చేయగలను. నా కోసం, నా ఎన్నికల కోసం నేను డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. అది అప్పు రూపంలో ఉండాదా, నా దగ్గర ఉందా, నా బంధువుల దగ్గర ఉందా అనేది అది ప్రజలకు ఎవరికి మనం సమాధానం చెప్పే అవసరం లేదు. ఎన్నికల్లో మనం గెలిచామా లేదా, ఎన్నికల్లో మనం చేసిన ప్రయత్నంలో విజయం సాధించామా లేదా, అంతేగాని అప్పు ఇంకోటి విషయంలో దాని గురించి మనం మాట్లాడే అవసరం లేదనుకుంటున్నాను. అంటే పార్టీ నుంచి మీరు టీడీపీ పార్టీ నుంచి మీరు 8 కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది బలంగా చెప్తున్నారు. ఈ రోజుకి ప్రతి చోట మీరు కూడా వింటున్నారు ఆ విషయాన్ని, అందరి నోట వింటూనే ఉన్నారు. అంటే అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? ఇవన్నీ మామూలుగా సహజంగా రాజకీయాల్లో అభివృద్ధిని చూసి పార్టీ మారినప్పుడు ఆ పార్టీలో ఉండే నాయకులు ప్రతి ఒక్కరు నేను ఒక్కనే కాదు,
రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇదే మాట అన్నారు. 20 కోట్లు తీసుకున్నారు, 30 కోట్లు తీసుకున్నారు, 50 కోట్లు తీసుకున్నారు. నాకైతే దేవుందా లేదు 8 కోట్లే 5 కోట్లే అంటున్నారు. మీరైతే నేను చిన్న నాయకుని కాబట్టి అనుకుంటున్నారేమో కానీ ఇంకా పెద్ద పెద్ద మొత్తాలు చెప్పారు. 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు చెప్పారు. అవన్నీ మామూలుగా రాజకీయాల్లో ప్రజలకు మభ్యపెట్టడానికి, ప్రజలను డైల్యూట్ చేయడానికి ఇవన్నీ వచ్చి మైండ్ గేమ్, ఇవన్నీ ఇట్లాంటి మాటలు చెప్పిన అబద్ధం 10 సార్లు చెప్తే నిజమవుతుంది, నిజంగా నమ్ముతారు ప్రజలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాయకుడు ఇదే విమర్శ చేస్తుంటారు. డబ్బు తీసుకొని వాళ్ళు జాయిన్ అయ్యారు, డబ్బులు తీసుకొని జాయిన్ అయినారు. 21 మంది డబ్బులు తీసుకొని జాయిన్ అయ్యారా? నాకు అలాంటి అవసరం లేదు. డబ్బు తీసుకొని జాయిన్ కావాల్సిన అంత అవసరం లేదు. కేవలం అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధి కోసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే పార్టీలో జాయిన్ అయ్యాను. అమరావతిలో స్థలం కూడా ఇచ్చారని చెప్తున్నారే. అమరావతిలో స్థలం అయితే చాలా భూములు 34,000 ఎకరాలు వచ్చి రైతులు ఇచ్చారు రాష్ట్రానికి. అదేమన్నా అనుకుని ఉండొచ్చు, రైతులు ఎవరికన్నా ఇచ్చారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండేది. అమరావతి కట్టడానికి రైతులు ఇచ్చిన భూమి. ఎవరికి శాసనసభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎక్కడ కూడా స్థలాలు అనేది ఎవరు ఇవ్వలేదు. అంటే ఇక్కడ మీ పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా డబ్బులు తీసుకున్నారు. ప్రజలు అనేదే కాదు, సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ఎదుట ఆరోపించారు. మొత్తం మా వారినంతా కూడా కోట్లు పెట్టి కొనుగోలు చేసేస్తున్నారు, మొత్తం కూడా కొనుగోలు చేశారు చంద్రబాబు నాయుడు అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు కదా. దానికి మీ సమాధానం ఏమంటారు? నేను ఇప్పుడే చెప్పాను మీకు, రాజకీయాల్లో పార్టీ వదిలిపోయినప్పుడు ఏదో విధంగా విమర్శ చేసి ఆ నాయకుడిని డ్యామేజ్ చేయడానికి ఏ విధంగా చేయాలో అన్ని రకాలుగా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మాటలు చెప్పే వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు చాలా మేధావులు, ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో ఎవరో ఏదో చెప్పేసినంత మాత్రాన అదేదో నిజం అని చెప్పి ప్రజలు అనుకునే పరిస్థితులు అయితే లేరని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మొత్తం దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో గెలిచారు. మొత్తం 65 మంది అభివృద్ధి కోసమే కాంక్షించాలి. అయితే మీరు మాత్రమే అంటే మీ 21 మంది ఎమ్మెల్యేలకి అభివృద్ధి కాబడింది, వాళ్ళకి అభివృద్ధి కాబట్టదు. వాళ్ళు ఎందుకు మళ్ళీ పార్టీలు మారలేదు? అది ఎవరెవరి ఇష్టం. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ నియోజకవర్గాల ఉండే ప్రజల యొక్క అభివృద్ధి కానీ దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయం ఉంటుంది. కానీ అందరి నిర్ణయం ఒకే రకంగా ఉంటుందని చెప్పి రాజకీయాల్లో చెప్పలేము కదా. అంటే అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, కాంక్షిస్తారు. ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష ఉంటుంది. అంటే అక్కడి ప్రజలకు ఆ అభివృద్ధి ఫలాలు తినాలన్న ఆశ ఉండదంటారా? అది ఉండాదా లేదా నేను ఒక్కరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నా నియోజక ప్రజల కోసం నా గురించి నేను మాట్లాడగలను. కానీ 175 మంది నియోజకవర్గాల్లో ఉండే ప్రజల కోసమో 165 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల గురించి నేను మాట్లాడే అవసరం లేదు. ఎవరెవరు నియోజకవర్గాల అభివృద్ధిగా అయితేనేమి ఇంకోటి అయితేనే వాళ్ళ పర్సనల్ అజెండా ఉంటుంది. ఆ పర్సనల్ అజెండాలో ఎవరెవరు మనస్తత్వాన్ని బట్టి, ఎవరెవరి దీన్ని బట్టి అది ఉంటుంది. దాని గురించి నేను మాట్లాడే అవసరం లేదనుకుంటే. పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు ఏమన్నా ఫోన్ చేశారా ఎందుకు మారారు అనేసి? లేదండి, ఎక్కడ లేదు. ఈరోజు పార్టీ ఫిరాయింపుదారులందరికీ కూడా హైకోర్టు నుంచి నోటీసులు జారీ చేశారు. మీకు నోటీసులు అందాయా లేదా? లేదండి, అలాంటి నోటీసులు ఏమందలేదు. ఇంకా ఈరోజు అయితే హైకోర్టు అయితే నోటీసులు అయితే జారీ చేసింది. మొత్తం ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీస్ అందిన పక్షంలో మీరు ఇచ్చే సమాధానం ఏమిటంటారు? నోటీస్ వచ్చిన తర్వాత చూస్తాం. నోటీసులో ఏమి ఇచ్చారు దాన్ని బట్టి ఏం సమాధానం చెప్పాలో దాని తర్వాత ఆలోచిస్తాం. మీరు కొత్తగానే అంతా ఒక 6 నెలల అవుతుంది మీరు టీడీపీలోకి వచ్చి. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు రాజధాని అయిన అమరావతిలో మీటింగ్ పెట్టి అందరికీ కూడా షీల్డ్ కవర్లు ఇచ్చారు పనితీరు పైన, ఎమ్మెల్యేల పనితీరు పైన. మీ షీల్డ్ కవర్లో మీకు ఏమని ఇచ్చారు? అది వచ్చి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మధ్యనే ఆ యొక్క షీల్డ్ కవర్లో ఏముండదని చెప్పి తెలుసు. కానీ అది వేరే వాళ్ళకు చెప్పేది కాదు, చెప్పుకునే అవసరము లేదు. అంటే ఆ షీల్డ్ కవర్తో మీరు సంతృప్తి చెందుతున్నారా? ఇంకా ఏమన్నా అభివృద్ధి చేయాలనే ఒక తపన ఉందా? షీల్డ్ కవర్తో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందా. ఇంకా నియోజక కోసం ఏమైనా అభివృద్ధి చేయాలనుకుంటే తప్పకుండా చేయాల్సిందే. మీరు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. ఈ 6 నెలల వ్యవధిలో, అంటే ఒక 6 నెలల కాలం అవుతుంది. ఈ 6 నెలల వ్యవధిలో అభివృద్ధి పరంగా మీరు ఎలాంటి అడుగులు వేస్తున్నారు? ఈరోజు ప్రజల దగ్గరకు పోయి ప్రజా సమస్యలను అడిగి ఏదైనా మాట చెప్పి మేము వస్తే అది చేస్తామని నమ్మకం ఉంది. ఈరోజు దాదాపు ఇప్పటికే నేను నా నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయల వరకు సీసీ రోడ్లు కూడా పనులు ప్రారంభించడం జరిగింది.
ఇంకా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎస్సీ ఎస్టీ కాలనీలు కానీ, అదేవిధంగా త్రాగునీరు కోసం కానీ, ఇవన్నీ ప్రజా సమస్యల కోసం నేను ఏ విధంగా నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చేసుకుంటానన్న నమ్మకం నాకుంది. రాష్ట్రంలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీలో మైనార్టీ ఎమ్మెల్యే లేరు. మీరు వచ్చిన తర్వాతనే మీరు విజయవాడ పశ్చిమ జలీల్ ఖాన్ గారు మీరంతా వచ్చిన తర్వాత మైనార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే వచ్చిన మైనార్టీలో మీరే యువకుడు, అంటే మీకు మంత్రి పదవి ఇస్తామని ఆ రోజు నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన తర్వాతనే మీరు మంత్రి అయితే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయొచ్చనే ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చారంటున్నారు. అంటే మంత్రి పదవి ఇస్తారని మీరు ఆశిస్తున్నారా? నేను మంత్రి పదవి ఆశించి అయితే పార్టీలోకి రాలేదు. నేను ఎప్పుడే చెప్పాను మీకు, ఇప్పటికి 2-3 సార్లు చెప్పా. కేవలం నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గంలో ప్రజలు పెట్టిన నమ్మకం, విశ్వాసంపై నేను పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాను. కాబట్టి పార్టీలో జాయిన్ అయ్యాను. మంత్రి అయితే మరింత దూకుగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కదా. ఆ అవకాశం ముఖ్యమంత్రి గారు ఇస్తే తప్పకుండా ఇంకా దూసుకెళ్ళి ఇంకా నియోజకవర్గం అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉండే మైనార్టీల కోసం, రాష్ట్రంలో ప్రజాని కోసం పనిచేసే అవకాశం కలిగితే ఇంక అంతకంటే భాగ్యం ఏముంటుంది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరి కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీకు మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న సాంకేతిక పరమైన అంశాలు ఇక్కడ అడ్డు వస్తున్నాయి. అంటే తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రివర్గంలోకి తీసుకోబోతుండగా ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, పార్టీ ఫిరాయింపుదారుడైన అతనికి మంత్రివర్గంలోకి ఎలా చోటు కల్పిస్తారని గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో అది ఆగిపోయింది. అదే పరిస్థితి ఇక్కడ రాదని గ్యారెంటీ ఏమిటి? అది న్యాయస్థానం, కోర్టులో ఉండే విషయాలు, దాని గురించి మేము మాట్లాడితే మంచిది కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కోర్టులకు సంబంధం లేదంటే ఇది పార్టీల పరంగా చంద్రబాబు నాయుడు గారు రోజు ఫిర్యాదు చేశారు, గవర్నర్కి లేఖ రాశారు. శ్రీనివాస్ యాదవ్ మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారు? మా పార్టీ గుర్తుతో గెలిచి అవతల పార్టీలోకి వెళ్ళిన ఒక వ్యక్తికి మంత్రివర్గంలో చోటు ఎలా అనర్హుడు అని ఆయన చెప్పడంతో ఆగిపోయింది. ఈ రోజు అదే పరిస్థితి వైసీపీ వాళ్ళు చేస్తే మీ సమాధానం ఏముంటుంది? ఆయన తలసాని శ్రీనివాసరావు గారు ఈరోజు మంత్రిగా ఉండాలి కదా. ఇప్పుడు ఉన్న గవర్నర్కి ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు, మంత్రిగా ఉన్న ఫిర్యాదు చేశారు. అదే పరిస్థితి ఎందుకు రాదు? అలా వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారా? ఒక రాష్ట్రానికి ప్రభుత్వం తరఫున పెద్దగా గవర్నర్కి ఏ విషయంలో అయినా కూడా ఎవరైనా కూడా పోయి చెప్పుకుండే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పి ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మీకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే మైనార్టీ శాఖని ఇచ్చే అవకాశం ఉంది, మైనార్టీ వక్ఫ్ బోర్డు మంత్రిగా ఇచ్చే అవకాశం అందుంటారు. ప్రస్తుతం ఆ శాఖలను జిల్లాకే చెందిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు చూస్తున్నారు. అంటే ఆయన నుంచి విడదీసి మీకు ఇచ్చే పరిస్థితి వస్తే పల్లె రఘునాథ్ రెడ్డి గారి నుంచి మీరు ఎలాంటి పరిస్థితిని ఎదురు చూడాల్సి వస్తుంది అనుకుంటున్నారు? నేను అంత పెద్ద విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు. అవన్నీ పార్టీ నిర్ణయం, అధిష్టాన నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇంత ఈ లెవెల్లో నేను మాట్లాడే అవసరం లేదు, నాకు ఇది కూడా లేదనుకుంటున్నాను. ఒక్క మాట చెప్పండి, మీరు త్వరలో జరగబోయే క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణలో మీకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారా లేదా? అదంతా నేను మీకు చెప్పానండి. ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటారో మంత్రి పదవి వాళ్ళకే ఇవ్వగలరు. ఎవరైతే ఈ సమర్థవంతంగా పని చేయగలరు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాగలరు, రాష్ట్ర అభివృద్ధిలో తమ యొక్క పాత్ర పోషించగలరు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఎవరి మీద నమ్మకం ఉంటే వారికి ఇస్తారు. వచ్చినప్పుడు చూస్తాం. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి కన్నా మీకు ఆయన తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్తో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. మీ లార్జ్ ఓపెనింగ్ కూడా ఆ రోజు 2014 ఎన్నికల లార్జ్ ఓపెనింగ్ కూడా నారా లోకేష్ గారు వచ్చారు, ఆయన ప్రారంభోత్సవం చేశారు. మీరు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడానికి కూడా ప్రధాన కారణం నారా లోకేష్ గారే అని అంటుంటారు. ఈ పరిస్థితుల్లో ఆయన హామీ మేరకు మంత్రివర్గంలోకి ఇవ్వడానికి ఆయన కూడా వాళ్ళ తండ్రి గారితో పోషించినట్టు తెలుస్తోంది మీకు మంత్రివర్గంలోకి తీసుకోవాలని. ఏదో మీ మాటతో నాకు తెలుస్తోంది, మీరు చెప్తున్న మాట నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఇదే విషయమే మీరు నారా లోకేష్ గారితో కూడా పదే పదే కలిశారు, నాకు మంత్రిగా హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మీదేనంటూ లోకేష్ మీద ఒత్తిడి కూడా తెస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ అపోహలు, కానీ అట్లాంటివి వాదన కానీ అట్లాంటి ఇది కానీ లేదు. నేను చెప్పాను,
ప్రధానంగా ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో ఎవరైతే ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాగలరు, ఎవరైతే రాష్ట్ర ప్రజలను అన్ని కులాలను దగ్గర తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు పాటు పడగలరని చెప్పి అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఆయన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా శిరస వహించాల్సిందే. కాబట్టి అది ఏం చేయాలన్నా కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. ఆయనకు తెలుసు ఎవరికి ఏ సమయంలో ఏం చేయాలని చెప్పి ఆయన ఏ విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా మనం కట్టుబడి ఉంటాం. సరే, మీరు ఇంతవరకు చెప్పారు నేను డబ్బు కోసరం కానీ పదవి కోసరం కానీ కాంక్షించాలి, కేవలం అభివృద్ధి కోసమే టీడీపీలోకి వచ్చామన్నారు. మనము అలాగే భావించిన ఈరోజు మీరు జన చైతన్య యాత్రలో భాగంగా గాండ్లపెంట మండలానికి వెళ్ళారు. ఆ గాండ్లపెంట పరిధిలోని ఒక గ్రామం గొడ్డువేలు గల ఆ గ్రామంలో డబ్బుకు ఆశపడి పార్టీని మారి వెళ్ళిపోయిన అత్తార్ చాంద్ భాష మా గ్రామానికి రావాల్సిన అవసరం లేదు అంటూ అక్కడి ప్రజల పేరు మీద ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. అది అంటే మీ ప్రత్యర్థులు చేశారని భావిస్తున్నారా, లేదంటే మీ పార్టీలోనే ఓ వర్గం చేసిందని భావిస్తున్నారా మీరు? అది ఎవరు చేశారు, ఎవరైనా చేసేవాళ్ళు రాసేవాళ్ళు ఉంటే వారి పేరుతో రాస్తే వాళ్ళకు మేము అడగగలం, మాట్లాడగలం. గొడ్డువెలగల గ్రామస్తులను రాశారు. గొడ్డువెలగల గ్రామాన్ని పోయినప్పుడు ఈరోజు ఘన స్వాగతం పలికారు. గొడ్డువెలగల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చారు, మీటింగ్లో వచ్చారు, వాళ్ళ కష్టాలు సుఖాలు చెప్పుకున్నారు. వారికి త్రాగునీటి కోసం అక్కడ ఉండే సర్పంచ్ నీళ్లు మాకు ఇవ్వడం లేదని చెప్పారు, సీసీ రోడ్లు కావాలని చెప్పారు. ఇవన్నీ ఉన్నప్పుడు గొడ్డువెలగల గ్రామ ప్రజలు రావద్దని చెప్పినప్పుడు నాకు ఎందుకు ఘన స్వాగతం పలుకుతారు? అక్కడ మీటింగ్ పెడితే గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా మీటింగ్లో వచ్చి కూర్చొని వారి వినతులు అర్జీలు ఎందుకు ఇస్తారు? ఇవన్నీ రాజకీయాల్లో ఒక మైండ్ గేమ్ ఆడి ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి నేనైతే క్లియర్ కట్గా ఉండా. ఈరోజు సర్పంచ్గా నాకు దగ్గరకు వచ్చారు. సర్పంచ్కి నిన్న ఫోన్ చేశా, సర్పంచ్ ఫోన్ పోలేదు. మార్నింగ్ చేసి చెప్పా వస్తున్నాము అని చెప్పి ఎంపీటీసీకి సర్పంచ్కి. సరే రండి నా అన్నాడు. ఆడ పోయిన తర్వాత సర్పంచ్ ఏమడగలండి? ఒక శాసనసభ్యుడు తన యొక్క పంచాయతీకి వస్తే నా పంచాయతీలో తిరిగి ఏదైనా అభివృద్ధి, నాకు సీసీ రోడ్లు కావాలి, నాకు రోడ్లు కావాలి, నా పంచాయతీలో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పి అడిగింటే సంతోషపడేవాడిని. కేవలం ఒక మైండ్ గేమ్తో, ఒక రాజకీయ దురుద్దేశంతో వస్తున్నట్టే మేము చెరువుల్లో పనులు చేశాం, మాకు చెరువుల బిల్లు నిలబెట్టేశారు, మేము చెరువులకు ఎస్టిమేషన్లు వేస్తే అవి కూడా కలెక్టర్ గారు నిలబెట్టేశారు, మీరే నిలబెట్టానని చెప్తారు. అంటే సొంత ప్రయోజనాలు ఆశించే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా? ఒక ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పట్ల నాకు అడిగితే ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళాం. ప్రజలు నిలదీస్తే తెలుస్తేనే ఈరోజు మనం ఎక్కడ లోటుపాట్లు ఉన్నాం, ఎక్కడ మనం అభివృద్ధి చేయాలని చెప్పి మనకు కూడా అవగాహన ఉంటుంది. దాంట్లో తప్పు లేదు. ఆయన స్వార్థం కోసం ఏదో ఆయనకు బిల్లు రాలేదని చెప్పి నాకు అడగడం ఏంటి? ఆయన నిజంగా పని చేసి ఉంటే ప్రభుత్వం ఆ శాఖ ద్వారా ఏ విధంగా ఆయన పనులు చేశారో చూసి అవన్నీ ఎంబుక్ చేసి బిల్లు ఇస్తారు. నాకు బిల్లుకు సంబంధం ఏముంది? నేను ప్రభుత్వంలో అధికారి కాదు కదా, నేను ఒక శాసనసభ్యుని. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నేను నిలబట్టి అడిగితేనే నా నియోజకవర్గంలో ఉండే సమస్యలు నాకు కూడా తెలుస్తాయి. నేను కూడా స్వాగతిస్తాను. నిలబడి అడిగే వాళ్ళకు, ఏదైనా సమస్యలు అడిగే వాళ్ళకు స్వాగతించాలి మనం కూడా. అంతేగాని ఊరికే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడడం అంటే నాకైతే పెద్దగా ఇది కాదు. అంటే ఆ ఫ్లెక్సీ మీద, అంటే మిమ్మల్ని గ్రామంలోకి రావద్దండి అని రాసిన ఫ్లెక్సీ మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? ఫ్లెక్సీ మీద మనమైతే మన వాళ్ళు గాండ్లపెంట పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చారు. ఆ ఫ్లెక్సీ ఎవరు వేశారు, ఎవరు కట్టారు, దానిపైన విచారణ జరిపి పోలీస్ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు తప్పకోకుండా. అంటే ఆనాడు మీరు వైసీపీలోకి వెళ్ళిన టికెట్, అంటే మామూలుగా వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చారు, మీరైతే పార్టీ మారి యువతలకు వచ్చారు అభివృద్ధి కోసం. అయితే మిమ్మల్ని ఎవరైతే తీసుకెళ్ళి టికెట్ ఇప్పించారో అదే రవీంద్రనాథ్ రెడ్డి ఇటీవల మీడియా ఎదుట కూడా అత్తార్ చాంద్ భాష నన్ను రాజకీయ గురువుగా భావించాడు, ఎంతో కష్టపడి ఆయనకు టికెట్ ఇప్పిస్తే మాకే మొండిపోయి చేయి చూపించి వెళ్ళిపోయాడు, అలాంటి వ్యక్తికి నేను టికెట్ ఇప్పించినందుకు నేను సిగ్గుపడుతున్నానని కూడా ఆయన వాపోయాడు. దీనికి మీరేం సమాధానం చెప్తారు రవీంద్రనాథ్ రెడ్డి గారికి? నేను ఇప్పుడే చెప్పానండి, రాజకీయాల్లో విమర్శలు అనేది చాలా మంది ప్రతి ఒక్కరి పని విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శలంతా పట్టుకొని ప్రతిరోజు రాజకీయం చేసేవానికి విమర్శల గురించి ఆలోచించుకుంటా ఉంటే కాదు, అభివృద్ధిని చూసి అభివృద్ధి వైపు మనం నడవాలని చెప్పి నా ప్రయత్నం.
ఓకే, ఇంతవరకు బాగానే ఉన్నా మీరు అభివృద్ధి కోసం ఈ పార్టీలో అయితే మీకు ఇదే పార్టీలో ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ మీ రాకను పూర్తిగా వ్యతిరేకించడం, అంటే ఆనాడు మీరు పార్టీలోకి వస్తున్న సందర్భంలోనూ ఈరోజు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే ఒక మైనార్టీ విభాగానికి చెందిన మీరు కదిరిలో టీడీపీలోకి వస్తే తిరిగి అతని అడ్రస్ గల్లంతవుతుందన్న ఉద్దేశంతోనే ఆయన మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా, మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? నాకు ఆయన మనస్తత్వం గురించి నాకేం తెలుసు అండి. ఆయన ఏం ఆలోచన ఉందో నాకైతే తెలియదు. నేనైతే పెద్దగా పట్టించుకోను. అంటే మీరు పార్టీలోకి వచ్చిన మీ ఇద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు, ఆయన పూర్తి స్థాయిలో మిమ్మల్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అంటే ఈ పరిస్థితులలో మీరు ఏ విధంగా ముందుకు పోతారు? అసలు ఆయన మిమ్మల్ని వ్యతిరేకించడానికి కారణం ఏమంటారు? అట్లేం లేదు కదా, ఎందుకు పార్టీలో దాని తర్వాత జరిగిన చాలా మీటింగ్లకు పిలిచారు, మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం పిలిచారు, పోయాను. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు రెయిన్ గన్లు స్ప్రింక్లర్ ప్రోగ్రామ్కి వచ్చారు, కలిసే పోయాము, కలిసే పని చేశాము. అంటే అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగానే పెండింగ్ పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ మీరిద్దరు కొద్ది రోజులు సఖ్యత అయినాక మార్కెట్ కమిటీ చైర్మన్ సజావుగా సాగిపోయింది. తర్వాత కూడా విభేదాలు పొడచూపుతున్నాయి. గత 2 రోజుల క్రితం 2 రోజుల క్రితం వలీసాబ్ రోడ్లో కూడా మీ వర్గీయులను కందికుంట వర్గీయులు తూలనాడితే అది పెద్ద ఘర్షణకు దారి తీసింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి, మీరు వెళ్ళి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇది పదే పదే ఇలా? అది వలీసాబ్ రోడ్లో జరిగిన మాట అయితే అవాస్తవం. ఎక్కడ ఎవరు వర్గీయులు నా వర్గీయులు అనేది కాదు, అందరూ కూడా వలీసాబ్ రోడ్లోని ప్రజలు ఏదో ఒక ఫ్లెక్సీ వేసుకుంటే ఆయన ఫ్రెండ్ ఊరికే వచ్చి మార్కింగ్ చేశారు ఏదో మీసాలు ఉన్నట్టుగా. అది ఆయన ఫ్రెండ్గా తమాషా చేస్తే దాన్ని ప్రజలు ఇంకో రకంగా లేనిపోని సృష్టించి ఈ విధంగా మాట్లాడారు తప్ప ఎక్కడ ఎవరి వర్గీయులు కాదు, ఇంకోరు నా వర్గీయులు కాదు, ఆయన వర్గీయులు కాదు, అందరూ కూడా వలీసాబ్ రోడ్ ప్రజలు. దాంట్లో అనవసరమైన ఊరికే ప్రజలు వచ్చి ఆ విధంగా ప్రజలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం కొంతమంది చేశారు. అదైతే ఎక్కడ నిజం కాదు. మరి 2 నెలల క్రితం కూడా తీసుకుంటే ఈ దుకాణాల బంద్ చేసే విషయంలో, రాత్రి సమయంలో దుకాణాలు బంద్ చేసే విషయంలో అంటే కందికుంట వర్గానికి మీ వర్గానికి కూడా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం జరిగింది. ఆ రోజు కూడా 144 సెక్షన్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ రోజు పరిస్థితి ఏమంటారు? అది కూడా పూర్తి అవాస్తవం. ఎక్కడ నా షాపులో బంద్ చేసే వాళ్ళకు నాకు సంబంధం లేదు. ఎవరో ఆ ఇంటి ముందర ఉండే ఆయన పెద్ద ఆయన వాళ్ళ కొడుకు ఇంకొక షాప్ అయినా కొట్లాడుకున్నారు. అది నా ఇంటి ముందర ఉండదు. నా ఇంటి ముందర జరిగింది కాబట్టి ప్రజలందరూ ఏదో ఎమ్మెల్యే ఇంటి కాడ జరిగిందని చెప్పి భ్రమలో పడి లేని అవాస్తవాలు సృష్టించారు. కానీ ఎక్కడ ఆ విషయంలో కూడా ఎక్కడ నాకు కానీ నా వాళ్ళకు కానీ ఎవరికి సంబంధం లేదు. ప్రస్తుతం అయితే మీ కందికుంట వెంకట ప్రసాద్ గారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? సంబంధాలే మామూలుగా మనం కనపడినప్పుడు మాట్లాడుకుంటాం, పార్టీ ప్రోగ్రాంలో ఇంకోటి కలిసి మాట్లాడుకుని పరిస్థితి. అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఆయన కూడా ఒక సీనియర్ లీడరే, టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా మీరు ప్రస్తుత ఎమ్మెల్యే. అయితే ఇద్దరు కలిసి నడిస్తేనే కదా అభివృద్ధి సాధ్యమవుతుంది. జనచైతన్య యాత్రలో కూడా మీరు ఇద్దరు కలిసి పోవడం లేదు, మీరు ఒంటరిగా వెళ్తున్నారు, మీరు ఇస్మాయిల్ తదితరులు వెళ్తున్నారు. కందికుంట వెంకట ప్రసాద్ జనచైతన్య యాత్రలకు దూరంగా ఉండడానికి గల కారణాలు ఏమంటారు? నాకు తెలియదు. అంటే నేనైతే పార్టీ అధిష్టానం ఈ నెల 1వ తేదీ నుండి ప్రజల దగ్గరికి వెళ్ళి జన చైతన్య యాత్రతో జనాన్ని చైతన్యపరిచి ఏదైనా ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే అవి మనం ఏముండాయి, ఇంకా మనం ఏం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు తెలియజేసి ఇంకా మేము ఏం చేయాలి, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉండారో, అర్హులైన వారు ఎవరైతే ఉండారో వాళ్ళకి ప్రజలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్నాయా లేదా ఆ విషయంలో ప్రజల దగ్గరకు పోమని చెప్పారు. కాబట్టి పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని బట్టి నేను ప్రతిరోజు జనచైతన్య ప్రోగ్రామ్ చేస్తున్నాను. అంటే కందికుంట వెంకట ప్రసాద్ని కలుపుకొని పోవడానికి కానీ ఆయన జనచైతన్య దగ్గర ఆహ్వానించడం కానీ ఏమైనా చేశారా మీరు? మేము కలిసి చేసామండి, ఆయన చేశారు, మేము చేసాము. అంటే సపరేట్గా చేయడం, ఇద్దరు కలిసి చేయడం అవసరం కూడా తప్పకుండా కలిసి చేస్తాం. అంటే ఇప్పుడు అవసరం కదా, ప్రజల ముందుకి మీరిద్దరు కలిసి వెళ్తే ఒక మంచి సంకేతాలు వెళ్తాయి కదా. అంటే మీ మధ్య ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్కి అత్తార్ చాంద్ బాషాకి పచ్చగడ్డి వేసి భగ్గుమంటుంది అన్నంత పరిస్థితి ఉంది. అంటే ఇద్దరు కలిసి ఉన్నామని చూపించడం ఇది ఒక మంచి వేదిక. ఈ వేదికలో మీరిద్దరు ఎందుకు కలిసిపోవడం లేదు? అది కొంతమంది ఊరికే సృష్టిస్తున్నారు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమని చెప్పి. అట్లాంటి వాతావరణము, అట్లాంటి అవసరము లేదు. అవసరమైనప్పుడు తప్పకుండా పార్టీ కోసం, పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని, పార్టీ యొక్క ఏం చెప్తే ఆ విధంగా అన్ని రకాలుగా కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం, కలిసి పనిచేస్తాం. తొలినాళ్ళలోనే వ్యతిరేకించిన ఆయన అనంతపురం కమ్మ భవన్లో జరిగిన ఒక ఫంక్షన్ కూడా హాజరైతే కూడా ప్రేక్షకులతో పాటు అంత కార్యకర్తలతో పాటు ఆయన కూడా కిందనే కూర్చున్నాడు. పార్టీ పెద్దలంతా కూడా పైకి పిలిస్తే కూడా రాలేదైనా. ఆఖరికి
మంత్రి గారైన పరిటాల సునీతమ్మ గారు ఆయనకు సముదాయించి పిలిచేంత వరకు రాలేదు. అప్పుడు పూర్తి స్థాయిలో మీ మీద వ్యతిరేకత ప్రదర్శించారు. ఆయనకు ఎందుకు మీరంతే అంత కసి పెంచుకున్నారు? నాకు తెలియదు ఆ విషయాలు. ఆయన అంటే కసినో అభిమానం అనేది నాకైతే తెలియదు. మనమైతే పార్టీలో కలిసి పనిచేసాం, గతంలో కూడా కలిసి పనిచేసాం, రాబో రోజుల్లో కూడా కలిసి అవసరం కలిసి పనిచేస్తాం. ఇన్ని వైరుధ్యాల మధ్య అభివృద్ధి సాధించడం సాధ్యమంటారా? వైరుధ్యాలు ఏం లేవు కదా, ఎక్కడ ఉండే వైరుధ్యాలు? అంటే గతంలో మీరు వైసీపీలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ విషయం మీరు ఎన్నోసార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ప్రోటోకాల్ పాటించడం లేదు అధికారులు, ఏ కార్యక్రమం జరిగినా. ఆయన టీడీపీ ఇన్ఛార్జికి మాత్రం చెప్తున్నారు, నాకేం చెప్పడం లేదు విషయాలు, ప్రోటోకాల్ విషయంలో పట్టించుకోవడం లేదు కూడా అధికారులు అని చాలాసార్లు కూడా మీరు జిల్లా మీటింగ్లలో కానీ చాలా ఫిర్యాదులు కూడా చేశారు మీరు అసలుకి. అయితే ప్రస్తుతం అదే పంతా కొనసాగుతోంది. అధికారుల విషయంలో అయితేనేమి కందికుంటదే పైచేయి ఉంది. అత్తార్ చాంద్ బాషా గారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన మాట చెల్లుబాటు కావడం లేదనేది ఇక్కడ ఉంది. ఇదైతే వాస్తవం కాదు. కొంతమంది అదే చెప్తున్నాను కదా, ఏదో విధంగా మాట్లాడుతూ ప్రజలు టీ హోటల్ దగ్గర కలిసినప్పుడు 10 రకాలుగా 10 మాటలు అనుకుంటుంటారు. అవన్నీ వచ్చి ఏదో అదే జరిగిపోతా ఉందని చెప్పి అనుకుంటే మాత్రం వాస్తవం అయితే కాదు. ఒక కానిస్టేబుల్ని బదిలీ చేయాలన్నా కందికుంట ప్రసాద్ అనుకుంటే చేస్తాడు తప్పితే ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా అనుకుంటే ఏమీ కాదు. కానిస్టేబుల్ని కాదు కదా, హోంగార్డ్ని కూడా తీయించలేడు ఆయన అంటున్నారు. అది ఎవరైతే నాకైతే ఇంతవరకు చెప్పలేదు. మీకు ఎవరైనా చెప్పారో వాళ్ళ పేరు చెప్తే వాళ్ళకి పిలిచి అడిగి నేను మాట్లాడి నేను ఎవరికి బదిలీ చేయాలో వాళ్ళకి అడిగి కావాలంటే బదిలీ చేయిస్తా. అంటే ప్రస్తుతం ఈ విషయాలన్నిటిపైన అంటే కందికుంట ప్రసాద్ అంటే మీరు కలుపుకొని పోవాలని చూస్తున్న కందికుంట ప్రసాద్ మీతో కలిసి రావడానికి సిద్ధంగా లేరన్నది అందరికీ తెలిసినది. ఇది రహస్యం ఏమి కాదు. అయితే ఈ విషయాలపైన మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా? ఈ యుద్ధాల మధ్య అధిష్టానం నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తోంది? అధిష్టానం జనచైతన్య యాత్రలు చేసుకొని పోమని చెప్పింది. ఆ యొక్క దీంట్లో నేను జనచైతన్య చేసుకొని పోతున్నాను. అధిష్టానం నిర్ణయం, అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండడం చేస్తాను. ఇక్కడ ఆ పరిస్థితి అది కాదు. ఏం చేయాలన్నా మీరు చేయడానికి ఒక ఎమ్మెల్యేగా మీరు చేయడానికి సిద్ధం. ఒక రోడ్డు విషయం అయితేనేమి, ఒక అధికారి విషయం అయితేనేమి, ఏ డెవలప్మెంట్ విషయం అయితే మీరు ఎడ్డమంటే తడ్డం అనే రకం ఆయన ఉన్నారు. ఎలాంటి పరిస్థితులలో అభివృద్ధి చేయాలంటే మీకు అధిష్టానం నుంచి సపోర్ట్ కావాలి. ఫండింగ్ అడిగినా ఇంకోటి అడిగినా కూడా ఒక డెవలప్మెంట్ చేయాలన్నా కూడా అధిష్టానం నుంచి మీకు పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నప్పుడే మీరు అభివృద్ధి సాధించగలరు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తోంది? అధిష్టానం అయితే పూర్తి స్థాయి మద్దతు ఉంది. అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విషయంలో కూడా పోయి అడిగితే ముఖ్యమంత్రి గారు కాదని చెప్పడం లేదు. మొన్న కూడా మైనార్టీల సంక్షేమం కోసం, మసీదు మరమ్మతుల కోసం దాంట్లో 2 కోట్లు కావాలంటే తక్షణమే శాంక్షన్ చేశారు. కొన్ని రోడ్స్ ఆల్టరేషన్ కోసం పెడితే ప్యాచ్ వర్క్ల కోసం దాన్ని కూడా శాంక్షన్ చేశారు. త్రాగునీటి సమస్య ఉందని చెప్పిన తర్వాత త్రాగునీటి సమస్య కోసం కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నియోజక అభివృద్ధి కోసం కూడా 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మనం అధిష్టానాన్ని, ముఖ్యమంత్రి గారిని ఏది అడిగినా కూడా నియోజక అభివృద్ధి కోసం కాదని చెప్పకుండా చేస్తున్నారు. అంటే కందికుంట ఒకవేళ అడ్డుపడినా అతన్ని ఖాతరు చేయకుండా మీకు సహకరించే అవకాశం ఉందంటారా? అది ఖాతరు చేయాలా లేదా అనేది అధిష్టాన నిర్ణయం అండి. నాకైతే అధిష్టానం నుండి నాకు పూర్తిగా మద్దతు ఉంది. అధిష్టానం నేను ఏమి అడిగినా కూడా అభివృద్ధి కోసం కాదనకుండా చేస్తూ ఉంది. అదే నాకు కావాలి. నకిలీ డీడీల కుంభకోణంలో కూడా ఇటీవల కందికుంట ప్రసాద్కు కోర్టులో చుక్కెదురైంది. అది కూడా శిక్ష కూడా అయింది. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా భావిస్తుంటే పార్టీలో భవిష్యత్తులో ఇక మీరు రావడంతో ఆయనకు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ అనేది ప్రశ్నార్థకమైపోయింది. మరి కూడా కోర్టులో నకిలీ డీడీల కుంభకోణంలో అతను దోషిగా తేలడంతో శిక్ష కూడా ఖరారైంది. ఈ అన్ని నేపథ్యంలో మీ మీద మరింత కసిగా ఉన్నాడు అన్నాడు. దీన్ని ఎలా దాటుతారు మీరు? నాకైతే తెలియదంటే ఆయన పర్సనల్ విషయాలు, నేను పర్సనల్ విషయాల్లో మాట్లాడదలసలేదు, మాట్లాడను కూడా అవసరం కూడా లేదనుకుంటున్నాను. అంటే ఇటీవల కాలంలో అంటే ఈ 2 నెలల కాలంలో మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ కూర్చొని మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? ఏం మాట్లాడే ప్రయత్నం మాట్లాడతామండి, ఎందుకు మాట్లాడము? అనవసరంగా కొంతమంది ఊరికే లేనిది సృష్టించి శత్రువులుగా చూసుకునే అవసరం అంటే తప్పకుండా కలిసి మాట్లాడతాం, తప్పకుండా కలిసి అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి వైపు నడుపుతాం. అనవసరంగా మీకు వాళ్ళకి సరిపోదు అని చెప్పి కొంతమంది లేనిపోని సృష్టిస్తున్నారు. అది అయితే వాస్తవం కాదు. తప్పకుండా అవసరం ఉన్నప్పుడు కలిసి నియోజక అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం,
కలిసి పనిచేసి సిద్ధంగా ఉండాం. మీరు వచ్చిన తర్వాతే మంత్రి పరిటాల సునీతమ్మ దగ్గర కూడా కందికుంట వెంకటప్రసాద్కి ప్రాధాన్యత తగ్గింది, మీకున్నంత ప్రాధాన్యత కందికుంట వెంకటప్రసాద్కి తొలి నుంచి కూడా కందికుంట వెంకటప్రసాద్ పరిటాల రవి వర్గంలో ఉండేవారు, సునీతమ్మ వర్గంలో కూడా ఉండేవారు ప్రసాద్. అయితే మీరు వచ్చిన తర్వాతనే అతనికి ప్రాధాన్యత తగ్గింది అంటున్నారు. మీరు రావడంతో మీకు ఎందుకు ప్రాధాన్యత పెరిగింది, ఆయనకు ఎందుకు ప్రాధాన్యత తగ్గింది? నాకైతే ఆ విషయాలు తెలియదండి, నాకు తెలియదు ఆ విషయం. అందుకే కందికుంట వెంకటప్రసాద్ మీపై కత్తులు నూరుతున్నారంటున్నారు. ఎవరు కత్తులు నూరలేదు, కటారు నూరలేదు. మేము కత్తులు కటారు నూరుకుండే మనస్తత్వం కాదు, అట్లాంటి కాన్స్టిట్యున్సీ కాదు. ఏదైనా అభిమానంగా కూర్చుంటాం, చిన్న పొరపాట్లో ఉండే సర్దుకొని మాట్లాడుకొని పోతాం, అంతేగాని కత్తులు కటారు నూరుకుండే అంత అవసరం మనకు లేదు. అంటే చంద్రబాబు నాయుడు మీరు ఏం అడిగినా కాదన్నారు, అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఇప్పుడేమో ఆయన చూస్తే ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నాము, ఏం చేయాలి, అన్ని కాగితాలకు పరిమితం అవుతున్నాయి తప్పితే ఆయన ఇచ్చే హామీలన్నీ కూడా క్షేత్రస్థాయికి ఏవీ రావట్లేదు. క్షేత్రస్థాయిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏం చేశారు మీరు కదిర్లో? క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమం, ఏ అభివృద్ధి జరగలేదు చెప్పండి. ఏం చేశారనేది కూడా ప్రజలు అడుగుతున్నారు కదా. మీరు ఇప్పుడు ఏం చేశారు? మీరు వచ్చిన రోజు ఇన్ని రోజులలోనే టీడీపీ ప్రభుత్వము ఇప్పటివరకు కదిరిలో ఈ 2014 అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఒక్క అధికార కార్యక్రమం అభివృద్ధి అనేది ఏం చేసి చూపించారు? నియోజకవర్గంలో అభివృద్ధి నేను వచ్చిన తర్వాత మీకు ఇప్పుడే చెప్పా, ఇప్పటికే దాదాపు 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు పనులు గ్రామస్థాయిలో ప్రారంభం చేశాం. ఇంకా 3 కోట్ల రూపాయలు ఇప్పుడు తాగునీటి శాశ్వత నీటి పరిష్కారం కోసం 3 కోట్ల రూపాయలు అలాట్ అయ్యాయి. దాని తర్వాత ఇంకా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇవన్నీ మనం తీసుకొని ప్రజలకు ఏదైతే తక్షణం అవసరమో తప్పకుండా చేస్తాము, చేయగల నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ప్రజల్లో పోగలుగుతున్నాం. లోటు బడ్జెట్ అంటున్నారు, కేంద్రం నుంచి కూడా సాయం అంత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, కానీ ప్రత్యేక ప్యాకేజ్ నుంచి మనకేం పెద్దగా రావాల్సిన నిధులే వస్తున్నాయి, ప్రత్యేక ప్యాకేజ్ నుంచి ఏం రాలేదు. ఈ పరిస్థితుల్లో మీరు అనుకున్న మేర అభివృద్ధి సాధించగలరా? ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఏ దానికి ఎంతెంత ఇవ్వాలనేది ఇంకా పూర్తిగా ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఇంకా అప్పుడే ఎక్కడ వచ్చేస్తుంది ప్యాకేజు? వెనుకబడిన రాయలసీమ జిల్లాల కోసం 50 కోట్ల రూపాయలు 7 జిల్లాలకు ఇవ్వడం జరిగింది కేంద్రం. ఆ డబ్బులు మన జిల్లాకు 50 కోట్లు వచ్చాయి. దాంట్లో కూడా ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తక్షణమే మాట్లాడి పనులు చేస్తున్నాం. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే మొత్తం ఇచ్చేది అది ప్రత్యేక ప్యాకేజీ కిందికి రాదు కదా? అది అవును, రాదు. అది ప్రత్యేక ప్యాకేజీ ఇంకా ఇవ్వలేదు కదా కేంద్రం. ఇంకా ప్రత్యేక ప్యాకేజ్ ఎంత ఇస్తుంది ఏమనేది ప్రకటించలేదు కదా. ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏమంటారు మీ పార్టీ? మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్పారు రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారు. మేము కూడా ప్రత్యేక హోదా ఈరోజు కూడా కావాలని కోరుకుంటున్నాం. కానీ ప్రత్యేక హోదా 14th ఫైనాన్స్ ద్వారా కానీ ఒక కమిటీ ద్వారా కానీ ఇవ్వలేము. ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రత్యేక హోదాలు కూడా ఈ డిసెంబర్ జనవరిలో పూర్తి అయిపోతున్నాయి. ఇంకా కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆస్కారం లేదు. మీకు ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. అంత స్థాయిలో మీకు వేరే రూపంలో ఈ అభివృద్ధిని చేస్తాం, మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెప్పారు. అది వాళ్ళు ఇచ్చింది కూడా మేము తీసుకోకుండా వదులుకుంటే రేపు ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి? అంటే ఈ రాష్ట్రం అట్లే ఉండాలంటారా? ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదా? అభివృద్ధి జరగాలంటే కేంద్రం ఇస్తున్న డబ్బు తీసుకొని ప్రత్యేక హోదా అని కావాలని మేము పోరాడతాం. ఏదైతే డబ్బు కేంద్రం ఇస్తుందో ఆ డబ్బు కూడా తీసుకొని రాష్ట్రానికి అభివృద్ధి కూడా చేసుకుంటాం. పోరాటం ఎక్కడుంది? ఇంకా ప్రత్యేక హోదా రాదు, ఇవ్వలేము అని చెప్పేశారు. ఈరోజు వెంకయ్య నాయుడు కూడా చెప్పారు ప్రత్యేక హోదా రాదు, అంతకు ఎక్కువగా చేస్తాం, అభివృద్ధి చేస్తామంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వమని ఇక స్పష్టం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు ఇక ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు, ప్రత్యేక ప్యాకేజీతోనే మనము అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇక పోరాటం ఏం చేస్తారు మీరు? పోరాటం అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలో ఆ విధంగా ఒత్తిడి తేవడానికి దాదాపు 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. లేకపోతే ఆ రోజే ప్యాకేజ్ తీసుకోవాలంటే ఆ రోజే తీసుకొని ఉండేవాళ్ళు కదా. ప్రజల యొక్క మనోభావాన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 2 ఏళ్ల పాటు ఎదురు చూశారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పి 2.5 ఏళ్ల పాటు కేంద్రంపై వివిధ సందర్భాల్లో ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలో అన్ని రకాలుగా ఒత్తిడులు తెచ్చారు. కానీ 2.5 ఏళ్ల వరకు కూడా అయిపోతే కూడా కేంద్రం ఇంకా ఇవ్వలేమనే పరిస్థితుల్లో ఇంకా 2.5 సంవత్సరం మనం అయిపోయింది, ఇప్పటికే గడిచిపోయింది.
ఇంకా మేము రాష్ట్రం అభివృద్ధి చేసుకోకపోతే మేము రాష్ట్ర ప్రజలకు మేము మోసం చేసినట్టు వాళ్ళు అవుతాం, రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడతారని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు వాళ్ళు ప్యాకేజ్ ఇస్తామంటే తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని చెప్పి నమ్మకంతో ఉన్నాం. గత 2 రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత లేదు, ప్రత్యేక హోదాకైతేనే చట్టబద్ధత ఉంటుంది, చట్టబద్ధత లేని ప్యాకేజీతో మేమేం చేసుకోవాలి, అవి కాగితాలకే పరిమితం అవుతాయి, చట్టబద్ధత కావాలి అంటున్నారు. అంటే ప్రత్యేక ప్యాకేజీకి హోదాను పక్కన పెడితే ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలనే ఒక డిమాండ్ ఏమైనా లేవనెత్తుతున్నారా మీరు? తప్పకోకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రోజు ప్రత్యేక హోదా అనేది ప్రకటన చేసింది, కానీ దానికి చట్టబద్ధత అనేది తీసుకురాకపోవడం వల్ల ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మేము మాట్లాడకపోతున్నాం. ఆ రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, అధినేత సోనియా గాంధీ గారు ప్రత్యేక హోదాపై ఒక చట్టబద్ధత కల్పించి ఉండింటే ఈరోజు ఎవరి దగ్గర మేము అడిగే అవసరం లేదు, మా హక్కుగా ఉండేది. కానీ ఆ చట్టబద్ధత గతంలో చేయలేదు కాబట్టి ఈరోజు మేము రాష్ట్రం కోసం దాదాపు 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి గారు కేంద్రంపై ఎన్ని రకాల ఒత్తిడి తేవాలో అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధన కోసమే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా డబ్బులు ఇస్తారు, దానిపైన కూడా చట్టబద్ధత అనేది ఉంటేనే ఈ ప్రత్యేక ప్యాకేజ్ మీరు ఎన్ని దశలుగా ఇస్తారు, ఏ రూపంలో ఇస్తారు, ఎంత ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఇదంతా ఒక చట్టబద్ధత ఉన్న తర్వాతే దీనిపై మేము ఒప్పుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ మరో వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీలో అవినీతి అనేది పెరిగిపోతుంది, దీన్ని ఇప్పుడే కట్టడి చేయాలి అనుకున్నారు. అంటే ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆయన ఒక హీరోగా సినిమా డైలాగులాగా చెప్పారనుకుంటున్నాను బహుశా నేను. ఎందుకంటే ఎక్కడా తెలుగుదేశం పార్టీలో అవినీతి అనేది ఎక్కడా జరిగే ఆస్కారమే లేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా, ఏ విషయంలో అయినా కూడా అవినీతికి ఆస్కారం లేకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ముఖ్యం, కానీ ఎక్కడ కూడా అవినీతి అనేది జరిగితే నేను సహించను, గట్టి చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు. ఎవరు కూడా అధికారులు కానీ ఏదైతే తెలుగుదేశం నాయకులు కానీ ఎక్కడ అవినీతిలో భాగస్వాములు కాలేదు, అవినీతి అనేది జరగలేదు. అభివృద్ధి అంటే సింగపూర్ తరహా మేడలు కాదు, మిద్దెలు కాదు. అభివృద్ధి అంటే అవినీతి రహిత పాలన అందించడమే. ఆ విధంగా తీసుకోవాలంటే సింగపూర్ తొలి ప్రధాని అయిన లింగ్ మాన్ క్యూని ఆదర్శంగా తీసుకోవాలని పదే పదే కూడా చెప్పారు ఆయన. అంటే సింగపూరు తొలి ప్రధాని ఆదర్శంగా తీసుకుంటేనే చంద్రబాబు నాయుడు రాణిస్తాడు. అంటే అవినీతి అనేది జరగకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటారు? ఆయన కూడా ఒక రాజకీయ నాయకులు, ఆయన కూడా త్వరలో పార్టీ పెడుతున్నాను, నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులుగా ఆయన ఉద్దేశంలో ఏ విధంగా ఉందో ఆయన మనసులో ఉండేది మాట్లాడారు. దాంట్లో మాట్లాడినంత మాత్రాన ఏదో అవినీతి జరిగిపోయిందనో, లేదా ఆయన మాట్లాడకపోతే అవినీతి జరగలేదని చెప్పో రాష్ట్ర ప్రజలు భావించడం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని దిశ నిర్దేశించే నాయకుడు, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న నాయకుడు ఎవరు? ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి రెయ్యింపోలు కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారని చెప్పి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆయన ఏదో అవినీతి జరిగిందంటే అవినీతి జరిగినట్టు, అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి జరిగినట్టు మనం భావిస్తే ఎట్లా అండి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నారు కాబట్టి ఆయన వ్యక్తిగత, అంటే ఆయన రాజకీయ స్వలాభం కోసం మాట్లాడారని చూస్తున్నారా మీరు? ఎలా? అంతే కదా మరి. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ వల్ల 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయంటారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇవన్నీ ఇంకా ఆయన పార్టీ పెట్టనియండి. పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ పెట్టాడు. వచ్చే సంవత్సరం అనంతపురం జిల్లా నుంచే తొలి పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తాం. అనంతపురం జిల్లాలో తొలి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయనియండి. వాళ్ళు కూడా ప్రజల్లో రానియండి, ప్రజల్లో తిరగనియండి, ప్రజా సమస్యలు తెలుసుకునివ్వండి. దాని తర్వాత ఏం మాట్లాడో 19 ఎలక్షన్లో ఏ విధంగా ఆనాటి పరిస్థితులను బట్టి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు కాబట్టి 2019లో కూడా
తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారు. దాంట్లో నమ్మకం అనుమానమే లేదు. మీరు ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద స్వామి భక్తి ప్రదర్శించుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ ఉండదు. అయితే ఇంతటి మహోన్నతమైన వ్యక్తిగా చెబుతున్న చంద్రబాబు నాయుడు అంటే దశాదిశ మొత్తం కూడా రాష్ట్రాన్ని దశాదిశ నడిపించాలంటే అభివృద్ధి పథం నడిపించి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమంటారు. అయితే ఇటీవల జరిపిన సర్వేలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో ఉండగా మీరు ఎంతగానో చెప్పబోతున్న చంద్రబాబు నాయుడు సీఎం అయిన ఏపీ సీఎం 5వ స్థానంలోకి ఎందుకు వచ్చారంటారు? ఈ సర్వేలన్నీ కూడా మీ యొక్క మీడియాలో మీకు ఎవరెవరికి ఏ మీడియాకు ఏ విధంగా ప్రజలతో కానీ లేదు మీరు తీసుకుంటే ఏదైతే ఐ మీన్ ఎంతమందితో కొన్ని శాంపుల్స్ తీసుకుంటారో ఆ శాంపుల్స్లో మీరు అడిగే మనుషుల స్వభావాన్ని బట్టి మీ యొక్క స్ట్రాటజీని బట్టి మీ సర్వే మీరు చెప్తారు. అట్లా సర్వేలన్నీ చాలా జరుగుతుంటాయి. సర్వేలన్నీ తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రి అయిపోయారు, జయలలిత ఏంది లేదు సీట్లు కూడా రావు అని చెప్పారు. మళ్ళీ జయలలిత ముఖ్యమంత్రిగా గెలిచారు. దానికంతా పూర్తిగా భూత కల్పనే అంటారు. భూత కల్పన సర్వేలో అని చెప్పడం లేదు. అంటే సర్వేలు చేసేవారు వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ శాంపుల్స్ ప్రకారం వాళ్ళు చెప్పగలరు. అది పూర్తిగా ప్రజల నాడి మనం చెప్పిందే జరుగుతుందని చెప్పి మనం ఎవరూ చెప్పలేమని నా భావన. అంటే ఇంత అభివృద్ధి చేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు పరిపాలన మీద రోజు రోజుకి ప్రజలు అసంతృప్తి పెరిగిపోతోంది అంటున్నారు. అంటే ఎందుకలా? అంటే ఈ రుణమాఫీ విషయంలో తీసుకోండి, చెప్పిన మేరకు ఆ రోజు ఎన్నికల ముందు అజెండాలో చెప్పిన విషయం వేరే, మేనిఫెస్టోలో చెప్పిన విషయం వేరే, వచ్చిన తర్వాత చేసిన విషయం, మహిళా సంఘాల రుణమాఫీ విషయంలో అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ విడుదల విషయంలో అయితేనేమి, రెయిన్ గన్ల విషయం కావచ్చు, మరి ఇతర కారణాలు కావచ్చు, ఏవైనా కూడా అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు వైఫల్యమే చూపిస్తున్నారు. ఎందుకలా? ఎందుకంటే వైఫల్యము ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు రుణ విముక్తి కలిగిస్తామని చెప్పారు. 50,000 రూపాయలు రుణం ఉన్న ప్రతి రైతుకి ఒకేసారిగా రుణమాఫీ కావడం జరిగింది. 1.5 లక్షల రూపాయలు ఏదైతే రుణం ఉండదో వాళ్ళకి 3 దశలుగా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 2 దశల్లో పూర్తిగా అయిపోయింది. ఇప్పటికే 24,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేశారు. ఇది ఒక చరిత్ర. దీన్ని ఎవరు మాట్లాడడం వడ్డీలకే సరిపోయింది అంటున్నారు కదా రైతులు. అదంతా వడ్డీలకే సరిపోయింది, రీషెడ్యూల్ కూడా చేసుకోవడం లేదంటున్నారు కదా. అవన్నీ వాస్తవం అయితే కాదు. అన్ని వడ్డీలకి ఎట్లా సరిపోతాయండి? 50,000 రూపాయలు లోన్ ఉన్న వారికి ఒకటేసారి లోన్ మాఫీ అయిపోయింది. 1.5 లక్షల లోన్ ఉన్న వారికి 50,000 వేస్తే మొత్తం వడ్డీకే సరిపోతుందా? ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే విధానాన్ని పెట్టలేదు కదా. ఇంతవరకు ఉన్న వారికే ఇస్తాము, ఇన్ని ఎకరాలకే ఇస్తాము, ఇంత మొత్తమే ఇస్తామని చదవండి. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అనడంతో అంటే కట్ ఆఫ్ డేట్ కూడా చెప్పలేదు, ఇంతవరకే ఇస్తామని. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎం అయినారో అప్పుడు కట్ ఆఫ్ డేట్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద అంతా కూడా రైతాంగం నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది కదా. నిబంధనల మేరకు ఏదైనా మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు కానీ రైతులకు ఎక్కడ ఇబ్బంది పెట్టే విధంగా కానీ, రైతులకు ఎక్కడ కష్ట ఉండే విధంగా కానీ, రైతుల కోసం అహర్నిశలు కృషి చేసి రైతుల కోసం నేను ఉంటానంటూ ఒక భరోసా ఇస్తున్న రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అభిమానిస్తున్నారు. ఎవరో కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతుండొచ్చు అంతే తప్ప ఎక్కడ కూడా ఏ రైతుల్లో కూడా అసంతృప్తి అనేది లేదు. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిండేది ఏకకాలంలో ఇతర ధనిక రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఇతర మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ధనిక రాష్ట్రం తెలంగాణ, ఆ రాష్ట్రం కూడా 1 లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1.5 లక్షల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఉన్నా కూడా రైతుల కష్టాల్లో ఆయన రైతులకు అండగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. మహిళా సంఘాల రుణమాఫీ ఏమంటారు? డ్వాక్రా రుణమాఫీ కూడా ఇప్పటికే మొదటి దశగా 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. రెండవ దశలో ఈ 1వ తేదీ నుండి కూడా మరొక్కసారి 3,000 రూపాయలు రైతుల డ్వాక్రా అకౌంట్లో వేస్తూ మరి ఆ డబ్బులు కూడా స్వయంగా వాడు ఆడుకునే విధంగా ఉపశమనం కూడా కలిగించారు. అవన్నీ మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. 3,000 భిక్షం వేసినట్లు వేస్తున్నారు మాకు అంటున్నారు. ఎవరు చెప్పారు మీకు? అంటే మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి కదా, ప్రతిరోజు మనం మీడియాలో చూస్తున్నాము. మీరే అంటున్నారు మీడియా కథనాలు అనేసి, అదే మీడియా ఆరోపిస్తుంది కదా.
అంటే నేను మీడియా కథనాలని కానీ ఇంకోటి మీకు చెప్పలేదు, మీరు పొరపాటుగా మళ్ళీ అది కొంచెం డైవర్ట్ చేస్తున్నారు. నేను మీడియా కథనాలని చెప్పడం లేదు, మీకుండే ఇన్పుట్లో మీరు మాట్లాడిండొచ్చు చెప్పిండొచ్చు అంటూ చెప్తున్నాను, కానీ మీడియా కథనాలని నేను చెప్పలేదు. చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలన అంటున్నారు. అయితే ఏ మున్సిపాలిటీలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ప్రేతాత్మలు కూడా పింఛన్లు తీసుకుంటున్నాయి. చనిపోయిన వారు కూడా పింఛన్లు తీసుకుంటూ, ప్రేతాత్మలు కూడా పింఛన్లు తీసుకుంటాయని కూడా మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి మున్సిపాలిటీలో జరుగుతుంది. ఇది అవినీతి కాదంటారా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా వయసున్న, అర్హులు కాకపోయినా కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు అందరూ కూడా పెన్షన్ రాపించడం, ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆనాడు 200 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని రాష్ట్ర ప్రజలకు ఆనాడు ఎన్నికల్లో నాకు గెలిపిస్తే ఒక ఇంటికి పెద్ద కొడుకుగా మీకు భరోసాగా నేను ఉండాను, ఇంటికి 1000 రూపాయలు ఇస్తానంటే 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇస్తాను, వికలాంగులకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి మాట చెప్పి ఈరోజు 45 లక్షల మందికి అందరికీ 1000 రూపాయలు 1500 రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు. ఎక్కడ కూడా ఆ విధంగా ఒక ఇంట్లో చనిపోయిన వాళ్ళ పేరుతో ఇంకోటో ఆ విధంగా అవినీతికి ఆస్కారం లేకోకుండా ఆధార్ కార్డుతో లింకప్ చేసి ఆధార్ కార్డులో వయసు ఉండి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారికే ఈ పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంట్లో ఎక్కడ అవినీతి అనేది జరిగే ఆస్కారమే లేదు. గతంలో మాదిరి ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ కావాలి, ఐరిష్ తీసుకున్నారు. కాబట్టి నిజమైన లబ్ధిదారులు ఎవరికైతే ఉన్నారో ఆ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేకూరుతున్నాయి. అంటే ఇటీవల ఓ ఛానల్ పెట్టిన డిబేట్లో కూడా నేరుగా ప్రత్యక్ష ప్రసారంలో కూడా థంబ్ ఇంప్రెషన్లు మాకు పడ్డం లేదు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని నేరుగా చంద్రబాబు నాయుడికే ఫిర్యాదులు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఈ థంబ్ ఇంప్రెషన్ల పద్ధతి పెట్టడం మంచిదంటారా? అంటే అవినీతి అనేది జరగకోకుండా మధ్యవర్తుల దళారీ వ్యవస్థను అరికట్టడానికి ఈరోజు రైతులు ఎవరైతే నిజంగా నేను లబ్ధిదారులను ఈ ఈ ఈ ఈ పథకంలో నేను అర్హులు అని చెప్పిన తర్వాత నేను దాంట్లో థంబ్ ఇంప్రెషన్ అని తప్పేముండదు. అవినీతి అనేది ఎలాగైనా జరుగుతుంది. ఈరోజు రేషన్ షాపులో ఈ పాస్ మిషన్లు పెట్టినప్పటికీ కూడా అవినీతి జరుగుతుంది. ఇటీవల మంత్రి పరిటాల సునీతమ్మ కొన్ని రేషన్ షాపులు తనిఖీ చేసిన తర్వాత అవినీతి బయటపడింది, కొన్ని షాపులను కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే అవినీతి అనేది ఎలాగైనా జరుగుతుంది. అవినీతిని అంటే అర్హులకు అన్యాయం జరగకుండా చేయడమే, అవినీతి నిర్మూలన చేయడమే అదొక కార్యక్రమం. అయితే ఇక్కడ అర్హులకు అన్యాయం జరుగుతుంది కదా. అర్హులకు ఎక్కడ కూడా అన్యాయం జరగడం లేదు. ఎవరైతే నిజమైన అర్హులు ఉండారో వాళ్ళకి తప్పుకోకుండా అన్ని రకాలుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేరవేసే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది కూడా. రెయిన్ గన్ల గురించి మీరేమంటారు? రెయిన్ గన్లు అయితే ఆనాడు పంట సంజీవనిలో భాగంగా ఆఖరి సమయంలో చేతికి వచ్చే సమయంలో పంట ఎక్కడ కూడా ఎండిపోకుండా రైతు నష్టపడకూడదు అని చెప్పి 3 నెలల ముందే ముఖ్యమంత్రి గారు ఈ రెయిన్ గన్ను స్ప్రింక్లర్ను ఆర్డర్ చేశారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి దానిపైన కోర్టులో కేసు వేయడంతో 45 రోజుల పాటు ఆ రెయిన్ గన్ల ఆర్డర్ ఇవ్వడానికి లేట్ అయింది. లేట్ అయిన తర్వాత అవన్నీ సరుకులు ఇక్కడ రావడానికి, స్టాక్ రావడానికి కొద్ది వరకు ఆలస్యమైంది. అయినా కూడా కొద్ది వరకు అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఈ అనంతపురం జిల్లాకు వచ్చి పరిస్థితులు చూసిన తర్వాత రాష్ట్ర యంత్రాంగాన్నంతా అనంతపురంలోకి తీసుకొచ్చి దాదాపు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రలో లేని విధంగా 7 రోజుల పాటు అనంతపురం జిల్లాలోనే ఉండి మొత్తం రైతులకు సమస్యలను పర్యవేక్షిస్తూ స్వయంగా అధికారులు ప్రతిరోజు ఒక నియోజకవర్గంలో స్వయంగా ఆయన కూడా కలిగి తిరుగుతూ ఐఏఎస్ అధికారులకైతేనే గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా రైతుల దగ్గరకు పోయి వారిని ఆదుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం. దాంట్లో కొద్ది వరకు ఫలితాలు అయితే వచ్చాయి. కానీ అందరికీ ఫలితం ఏ విధంగా లేకపోయిందంటే త్రాగునీటి సమస్య, బోర్లు లేకపోవడం, బోర్లు ఉన్న రైతులు పక్కా బోర్లు ఉండే వాళ్ళకి ఉదారంగా కనెక్షన్ ఇవ్వకపోవడం, ఉండే వరకు చెరువుల్లో ఉంటే చెరువుల్లో, కుంటల్లో ఉంటే కుంటల్లో, చెక్ డ్యాంలో ఉంటే చెక్ డ్యాంలో మొత్తం పైపులు పెట్టి కరెంట్ లేకపోతే అక్కడ ఆయిల్ ఇంజిన్లు పెట్టి ఆయిల్ ఇంజిన్లు సప్లై చేసి ఆయిల్ ఇంజిన్ ద్వారా దాదాపు కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి రైతుల పంటలు కాపాడుకోవడానికి అపర భగీరథ ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు.
అంటే మళ్ళీ అపర భగీరథుడు ఆయన, అంటే అపర భగీరథుడు అంటే అనంతపురం జిల్లాలో తాగడానికి నీళ్లు, తాగునీటి కోసం దశాబ్దాల కాలంగా పోరుబాట సాగిస్తూనే ఉన్నా కూడా కేవలం మిగులు జలాలు, వర్షాధార జలాల మీద ఆధారపడే వాళ్ళం మనము. ఇక్కడ ప్రాజెక్టులు ఏం లేదు. అంటే రెయిన్ గన్లు అనేది ఒక మంచి టెక్నికల్గా మంచి వ్యవస్థ అయినప్పటికీ కూడా నీరు లేని ఈ జిల్లాలో రెయిన్ గన్లు ఏ విధంగా సఫలీకృతం అవుతాయి అనుకుంటారు అసలు? ఇక్కడ అనంతపురం జిల్లాలో మొదటి దశలో గొల్లపల్లి వరకు హంద్రీనివా పనులు పూర్తి స్థాయిలో పనులు అయిపోయాయి. అక్కడ ఆ కాలువలో నీళ్లు వచ్చాయి. దాదాపు అటువైపు ఉన్న చెరువులు అన్నీ కూడా ఒకసారి నింపడం కూడా మీకు అందరికీ తెలిసిన మాటే. గొల్లపల్లి రిజర్వాయర్కు ఇంకా నీళ్లు రాలేదే. గొల్లపల్లి రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి, ఇంకా చివరి దశలో ఉన్నాయి. గొల్లపల్లి వరకు వచ్చాయి నీళ్లు, అంటే రిజర్వాయర్లో కానీ గొల్లపల్లి వరకు నీళ్లు వచ్చిన కాలువల్లో వచ్చిన తర్వాత వస్తే కదా నీళ్లు. అయినా గొల్లపల్లి వరకు గతంలో చెరువులు పూర్తిగా చెరువులు నింపిన మాట వాస్తవమా కాదా? గతంలో అంటే పిఏబిఆర్ నుంచి తీసుకొచ్చారు నీళ్ళు. అంటే కృష్ణా జలాలను అంటే మన శ్రీశైలం నుంచి హంద్రీనివా కాలువ ద్వారా జీడిపల్లి వరకు మాత్రమే నీళ్ళు వచ్చాయి తప్పితే అక్కడి నుంచి పిఏబిఆర్కి వెళ్తే ఇక్కడ చెరువులు కాదు. చెరువులకి ఈసారి తీసుకొచ్చారు. అంటే గొల్లపల్లికి ఇంతవరకు నీళ్లు రాలేదు, గొల్లపల్లి రిజర్వాయర్కి. ఈ పనులు ఇంకా జరుగుతున్నాయి, ఎప్పటికి పూర్తవుతాయి. ఇవి విడతల వారీగా గడువులు పెంచుతూనే పోతున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నిండితే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎత్తిపోతున్నాయి. కదిరి ప్రాంతం సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు? దాదాపు 2017 మార్చి కల్లా హంద్రీనివా రెండవ దశ కూడా పనులు పూర్తి అయిపోతాయని నమ్మకం, విశ్వాసం మాకుంది. అంటే ఈ మాట 2014 2015 16 17 కూడా చెప్తూనే ఉన్నారు. అంటే కొద్దిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తప్పితే ధీమా అయితే లేదంటారా? తప్పకోకుండా ధీమా ఉంది. 2017లో తప్పకోకుండా హంద్రీనివా సెకండ్ ఫేజ్ అనంతపురం జిల్లా ఉండే రైతన్నలందరూ కూడా సాగునీరు, తాగునీరు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా పూర్తి స్థాయిలో పనులు అవుతాయి. ఒకటి చెప్పండి, మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు మనకు హక్కు ఉంది, మనం ఉండే హక్కు ఉంది అక్కడ. అయితే ఎప్పటికప్పుడే రాత్రికి రాత్రే భవనాలు నిర్మించి మొత్తం కార్యాలయం నిర్మించి మొత్తం ఉద్యోగస్తులంతా కూడా వెలగపూడికి తరలించేశారు, అమరావతికి. అంటే మొత్తం కూడా మూటాములు చాలా అవస్థలు పడుతున్నారు. ఆడంతా కూడా ఉద్యోగస్తులు ఉండడానికి సరైన వసతులు లేకోకుండా. అంత అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంటే ప్రతి ఒక్కరూ రాజధాని అమరావతి అనేది మనం కూడా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉండి విజయవాడలో ఉండి రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పూర్తిగా పని అక్కడి ఉంటే పని చేస్తున్నారు. కొద్దిమంది హైదరాబాద్లో ఉంటే మనం ఏదన్నా పనిలోకి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే మళ్ళీ ఆ ఫైల్ తీసుకుని హైదరాబాద్ సెక్రటరేట్ రావాలి, హైదరాబాద్లో పని చూసి మళ్ళీ విజయవాడకు రావాలి. ఇవన్నీ ఇబ్బందులు ఉండే. ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా మంత్రులు కలవాలంటే, ముఖ్యమంత్రి కలవాలంటే విజయవాడకు వెళ్ళాలి, ఆఫీస్ పనులు కావాలంటే హైదరాబాద్కి రావాలి. ఇవన్నీ ఇబ్బందులు చూసిన తర్వాత అంతా ఒకే దగ్గర ఉంటే అభివృద్ధి అనేది జరుగుతుంది, ప్రజల యొక్క కష్టాలు కూడా ఇబ్బందులు కూడా ఉండవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులను గ్రహించి రాష్ట్రం అభివృద్ధి కోసం విజయవాడలోనే పూర్తిగా ఆఫీసులు మార్చడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులకు తగిన వసతి కల్పించాలనే బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదా. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఉద్యోగస్తులందరూ కూడా వారు తప్పకుండా ఏం విజయవాడలో ఇల్లు లేవా? ప్రతి ఒక్కరు కూడా మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మంచి ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అధికారులందరూ కూడా అక్కడ వచ్చి ఫ్యామిలీలతో వచ్చేసారు. ఒక్కసారిగా వేలాది మంది ఉద్యోగస్తులు తరలిపడతాడు, ఉండడానికి నివాసాలు లేక కుటుంబ సభ్యులు అంటే బంధుమిత్రుల వాళ్ళ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందరికి ఇల్లు ఎక్కడ ఉన్నాయండి? అలాంటి పరిస్థితులు ఏం లేవు, పుష్కలంగా ఉన్నాయి. మీకు కూడా కావాలంటే ఇల్లు, విజయవాడ కావాలంటే మీకు కూడా మంచి ఇల్లు కావాలంటే వాడికి మీలాంటి ఎమ్మెల్యేలకైతే అపార్ట్మెంట్స్ అవి ఉంటాయండి. సామాన్య ప్రజలకు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగస్తులకు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగస్తులు మీరంటే సామాన్యులు ఎందుకు అవుతారంటే, ఉద్యోగస్తులు వాళ్ళకి తగ్గట్టు ఇండ్లు ప్రతి ఒక్కరికి ఏ విధంగా కావాలో విజయవాడలో కానీ గుంటూరులో కానీ మంచి ఇండ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు అంతా కూడా ప్లాట్లు కట్టించుకోవడానికి అక్కడ స్థలాలు ఇస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఏమైనా స్థలాలు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు, ఎంపీలకు ఇవ్వడం లేదు, ఉద్యోగస్తులకు ఇవ్వడం లేదు. ఉండే రైతుల దగ్గర తీసుకున్న పొలాలను అభివృద్ధి చేసి ఫస్ట్ రాజధాని కట్టుకోవాలని కోరుకుంటుంటే ఇవన్నీ ఎక్కడండి? అంటే మరోవైపు తీసుకుంటే ఇప్పుడు మొన్నటి రోజు గత వారం రోజుల క్రితం రాత్రికి రాత్రే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
నల్ల కుబేరుల గుండెల్లో రైలు పరిగెత్తించారు. నల్లధనాన్నంతా బయటికి తీయాలన్న ఉద్దేశంతో పెద్ద నోట్లను 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఉన్న ఫలంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశమంతా అట్టుడికిపోయింది. ఇది కరెక్టేనంటారా మీరు? అంటే ఒక ప్రధానిగా ఆయన కూడా ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రం కోసం దేశం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో కొద్ది వరకు సామాన్యులకు ఇబ్బంది జరుగుతున్న మాట అయితే వాస్తవం, దాంట్లో ఎక్కడ అనుమానపడాల్సిన అవసరం లేదు. కానీ అది ఇబ్బంది అనేది తాత్కాలికం, కొద్ది రోజులు. కానీ కొంతమంది అపోహ సృష్టిస్తున్నారు. నిన్న మొన్న చూశారు మీరు, ఏదో సాల్ట్ ఉప్పు వచ్చి ఢిల్లీలో 200 కేజీ అంట అని, ఢిల్లీలో బాంబేలో 400 అంట అని, చక్కెర 200 అంట అని చెప్పి ఈ విధంగా లేనిపోని ఊరికే అపోహలు సృష్టించి ప్రజలకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇది కూడా డబ్బు మనం మార్చుకోవడానికి సమయం అనేది డిసెంబర్ వరకు ఉండాలి. ఇంకా అవసరమైతే పరిస్థితులను బట్టి దేశ ప్రజల యొక్క అవసరాలను బట్టి ఇంకా మార్పులు కూడా కావచ్చు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ప్రజలకు భయభ్రాంతులు చేసే విధంగా ప్రజలు అపోహ సృష్టిస్తున్నారు. అంటే ప్రస్తుతము మనీ ట్రాన్సాక్షన్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సామాన్య ప్రజలు కూడా 2000 రూపాయలు మాత్రం రోజుకి తీసుకోవాలి, ఏటీఎంల దగ్గర నిలబడలేకపోతున్నారు, అసలుకి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అన్నమాట. అంటే ఒక ఎమ్మెల్యేగా మీకు ఈ ఇబ్బందులు లేవంటారా? మాట వాస్తవం అని చెప్పా మీకు. ప్రజల యొక్క సామాన్య ప్రజలు ఈరోజు బ్యాంకుల దగ్గర బారు తిరుగుతున్నారు. ప్రజల పక్కన పెడితే మీ ఎమ్మెల్యేగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఇబ్బందులు లేవా డబ్బుతో అంటున్నా? మాకు డబ్బులు ఏముందండి, డీజిల్కి డబ్బులు ఉంటే కారులో తిరుగుకుంటూ ఉంటాం ప్రజా సమస్యల మీద. మాకేం కావాలి అంటే సామాన్యుల గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంది. అంటే అదే ఒక భయాందోళన చుట్టుకొని జనాలు బారులు తీరుతున్నారు. కానీ అంత భయపడే అవసరం లేదు, ఇంకా టైం దండిగా ఉంది. అంటే కేంద్రం నుండి కూడా ఆర్బీఐ నుండి డబ్బు ఏ మొత్తంలో మన భారతదేశం మొత్తం సర్ప్లస్ కావాలో ఇంకా అది రావడానికి కొంచెం టైం పడుతూ ఉంది. కాబట్టి ఈ నియమ నిబంధనలు అనేది ఇంతవరకు 4500 రూపాయలు మాత్రమే మార్చుకోగలరు, లేదా ఎస్బీఐ అకౌంట్లో ఉండేవాళ్ళు 25,000 రూపాయలు వారాన్ని డ్రా చేసుకోగలరు, ఇవన్నీ పెట్టారు. దీంతో సామాన్యుడు కూడా ఇబ్బంది జరుగుతున్న మాట అయితే కొద్ది వరకు వాస్తవం. కానీ ఇవన్నీ రాబో రోజుల్లో తప్పకుండా అధిగమించి ముందుకు పోతాం. మోడీ నిర్ణయంతో నల్లధనం అంతా బయటికి వస్తుందని మీరు భావిస్తున్నారా? వస్తుందని అనుకుంటున్నాను. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటారు? అది అంతా మేధావులు ఉన్నారు, మీలాంటి మేధావులకే తెలుసు అవన్నీ ఏ విధంగా. ఎమ్మెల్యేగా మీరు ఏం భావిస్తున్నారని? ఎమ్మెల్యేగా నాకున్న పరిమితిలో నేను మాట్లాడా. ఇంకా దాని గురించి మీరు అనుకుంటున్నారంటే దేశం మొత్తం ఏమనుకుంటారో మీ మీడియా ప్రతినిధులకి మాకంటే బాగా తెలుస్తుంది. మేము ఏదో నియోజకవర్గంలో గ్రామాల్లో పల్లెల్లో తిరుగుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి మాకు అంతవరకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. ముఖ్యంగా ఒకటి చెప్పండి, ఆ రోజు మీరు వైసీపీని వీటి టీడీపీలోకి వెళ్ళేటప్పుడు ఒక జోష్తో చంద్రబాబు నాయుడు మిమ్మల్ని తీసుకున్నారు, కానీ ఆ జోష్ ఇప్పుడు లేదు, మీ పట్ల కొద్దిగా తగ్గుముఖం పట్టింది అని అంటున్నారు. అది వాస్తవమా కాదా? అవాస్తవం. ఎందుకు మళ్ళీ అలాంటి రూమర్లు బయటకు వస్తున్నాయి? రూమర్లు ఇప్పుడే చెప్పా మీకు. ఈ రాష్ట్రంలో ప్రజలు రూమర్లు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మాట్లాడేదాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంటే, ప్రతి ఒక్కరు మా గురించి మాట్లాడే వారి గురించి మనం ఆలోచిస్తుంటే మనం ముందరికి వెళ్ళలేము. కదిరిలో నిరుద్యోగ యువత ఎక్కువ, ఇక్కడ నుంచి కూడా గల్ఫ్ దేశాలకు ఎక్కువ కూడా వలస వెళ్ళిపోతుంటారు. ఇటీవల ఎక్కడైనా కూడా గల్ఫ్లలో మహిళల యొక్క అత్యాచారాలు అయితే మహిళలు కనిపించకుండా పోవడం కానీ అవన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి కదిరి ప్రాంతంలోనే. వీటి నిరోధకానికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఎవరైనా కూడా ఇక్కడి నుండి సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, కువైట్లో కానీ ఇక్కడి నుండి ఎవరైతే ఏజెంట్స్లు పంపించి అక్కడ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు తెలియజేస్తే తప్పకుండా అట్లాంటి ఏజెంట్లు వాళ్ళపైన ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు తక్షణమే కేసులు కట్టమని చెప్పారు. ఆ విధంగా ఎవరైనా బ్రోకర్లు మహిళలకు ఆడి పంపించేసి ఆడవాళ్ళు కష్టాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, జీతాలు లేక అవస్థలు పడుతుంటే వారి కుటుంబ సభ్యులు వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళకు జైలు పంపించడం కూడా జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా ఇది లేకుండా పనిచేస్తున్నారు. అంటే మరోవైపు ఎక్కడైతే ఇది అసలుగా అనంతపురం జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతం ఈ కదిరి ప్రాంతము.
మొత్తం వలసలు కూడా ఇక్కడ ఎక్కువ. ఉపాధి కోసం వెళ్తున్న మహిళల్ని ఆసరాగా చేసుకుని కొంతమంది బ్రోకర్లు వీళ్ళంతా కూడా పడుపు వృత్తి వైపు కూడా అమ్మేస్తున్నారు. అంటే బాంబే ఇలాంటి ఏరియాలకు కూడా తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. చాలామంది కూడా చాలాసార్లు మనం చూసాం కూడా కదిర్లో. అంటే ఇలాంటి ఏజెంట్ల పట్ల మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కదిర్లో ఇంతకుముందే చాలామంది ఎక్కడైనా ఢిల్లీలో, బాంబేలో ఇక్కడి నుండి ఎన్జిఓ హోమ్ నడిపేవారు పోలీసులు తీసుకొని పోవడం, అక్కడ మహిళలు ఉంటే వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వాళ్ళ అనవసరంగా కదిరి ప్రాంతాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా చాలా సందర్భాలు వచ్చినప్పుడు మేమంతా బాధపడ్డాం. కదిరి నియోజకవర్గంలో అలాంటి కార్యక్రమాలు ఎక్కడ లేవు. ఊరికి అనవసరంగా కొంతమంది దీన్ని ఈ విధంగా కదిరి పేరును చాలా దిగజారే పరిస్థితుల్లో చూస్తున్నారు. అలాంటి వాటికి ఎవరు కూడా ఇక్కడి నుండి పోవడం లేదు, ఆ అవకాశం కూడా లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. జిల్లా మంత్రుల నుంచి కానీ ఇతర ప్రజాప్రతినిధుల నుంచి కానీ మీకు ఎలాంటి సహకారం ఉంది జిల్లాలో? అందరూ కూడా సహకరిస్తున్నారు. కదిరి నియోజకవర్గంలో వలసల నివారణకు మీరు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? వలసల నివారణ కోసం గతంలో ఏ విధంగా అయితే వలసలు పోయాయి, ఇప్పుడు వలసలు కూడా తగ్గాయి. ఇప్పుడు కూడా ఏదైతే ఉపాధి హామీ పథకం 100 రోజులు ఈరోజు రాష్ట్రంలో ఉండేది, ఇక్కడ వలసలు రాష్ట్ర పరిస్థితులు చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక 50 రోజులు పెంచి 150 రోజులు పని దినాలు కల్పించారు. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా ప్రజలు ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పి అనుకుంటున్నాను. వైసీపీలో చివరి వరకు టికెట్ కోసం ఆశించి విఫలమైన ఎస్ఎండి ఇస్మాయిల్ ఈరోజు టీడీపీ పార్టీలోనే మీతో పాటు కొనసాగుతున్నారు. ఆయనకు మీకు ఎలాంటి సఖ్యత ఉంది ప్రస్తుతం? మేము కలిసి పని చేసుకుంటున్నాం, దాంట్లో ఇదేం లేదు. అంటే లోపల కత్తులు దూసుకుంటున్నారా, పైపైన మాత్రమే బాగున్నారా? కత్తులు దూసుకోలేడు, కటార్లు దూసుకోలేదు. మనస్ఫూర్తిగా ఇద్దరు కలిసి పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం జనచైత్రలో పాల్గొంటున్నాం. చివరిగా ఒక విషయం చెప్పండి. 2019 ఎన్నికల్లో మరోసారి టీడీపీ మీకు టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే పార్టీ మారుతారా, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారా? తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాం. ఇదే విషయం మీరు వైసీపీలో ఉన్నన్ని చివరి నిమిషం వరకు ఇదే విషయమే చెప్పారు, చివరి నిమిషంలో పార్టీ మారారు. అంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? పరిస్థితుల్లోకి ఎక్కడ కూడా ఇది లేదు. తప్పకుండా 2019లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఉంటాం. తెలుగుదేశం పార్టీ మీకు టికెట్ ఖచ్చితంగా ఇస్తుందని నమ్ముతున్నారా? ఆ రోజు పరిస్థితులను బట్టి, ఆ రోజు అవకాశాన్ని బట్టి ఇస్తుందని అనుకుంటున్నాం. కానీ 2019 కదా చూస్తాం ఆ రోజు ఎన్నికలు. ఇప్పటి వరకు చూశారు కదండి కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాతో మన ఇంటర్వ్యూ. అయితే మొత్తం మీద తీసుకుంటే వైసీపీలో తాను గెలిచినప్పటికీ టీడీపీ వైపు రావడానికి కేవలం అభివృద్ధిని కాంక్షించే వచ్చాను తప్పితే టీడీపీలో 8 కోట్లు ఇచ్చారని, మరోవైపు అమరావతిలో స్థలం ఇచ్చారని కేవలం ఇవన్నీ కూడా కల్పితాలు మాత్రమే, కానీ ఎక్కడ కూడా అవాస్తవం లేదు. మరోవైపు మంత్రివర్గంలో తనకు చోటు కల్పిస్తారని చెప్పడం కూడా అది మంత్రివర్గాన్ని కాను ఎటువంటి సందర్భంలోనూ మంత్రి కావాలన్న ఆకాంక్ష తను కోరడం లేదని, ఒకవేళ అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత చేసి చూపిస్తానని చెప్తున్నారు. అయితే తనకు వ్యతిరేకులైన వారు మాత్రమే ఇలాంటి కల్పనలు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఎలాంటి నిజాయితీ కూడా లేదని చెప్తున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీలో తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని, ఒకవేళ రాని పక్షంలో ఖచ్చితంగా టీడీపీ పార్టీలోనే కొనసాగుతాను తప్పితే పార్టీ మారే ప్రసక్తే లేదని బల్లకుద్ది మరీ చెప్తున్నారు. అయితే మనం 2019 ఎన్నికల్లో టికెట్ రాని పక్షంలో అత్తార్ చాంద్ బాషా గారి పరిస్థితి ఎలా ఉంటుంది, వచ్చిన పక్షంలో ఆయన విజయావకాశాలు ఎలా ఉండబోతాయనేది కూడా మనం 2019లో చూస్తాము. అంతవరకు సార్. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.